సో, ఇది వచ్చేసరికి హెవీగా వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అనమాట. ఓకే. అండ్ 20 డేస్ యావరేజ్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పైన ట్రేడ్ అవుతున్నాయి. అండ్ దీంట్లోంచి మనకి యాహ్! ఈ యొక్క పర్టిక్యులర్ స్కానర్‌లో మనకి మంచి స్టాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. యాహ్! రమేష్ గారు దీనికోసారి మెసేజ్ చేయండి. నేను పంపిస్తాను డీటెయిల్స్. ఓకే. ఎనీహౌ ఇక్కడ విఎల్ఎస్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇక్కడ మనం కర్సర్ పెడితే చాలు ఆటోమేటిక్‌గా చార్ట్ అనేది ఓపెన్ అవుతది. ఓకే. దీంట్లో మంచి మంచి బ్రేక్‌ఔట్ అవుతున్న స్టాక్స్ వస్తుంటాయన్నమాట. ఇక అటువంటి స్టాక్స్‌ని మనం ఏం చేయొచ్చంటే ట్రాక్ చేయొచ్చు. వాల్యూమ్స్ యాహ్! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముతూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ అనేది మనకి ఫిల్టర్‌లో వచ్చింది. సో, దీంట్లో ఏంటంటే స్టాక్ అనేది మనకి మంచి సపోర్ట్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే. 120 దగ్గర. దాని తర్వాత 180 దగ్గర మనకు రెసిస్టెన్స్ ఉంది. స్టాక్ అనేది హైయర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే. సారీ, హైయర్ లోస్. అండ్ ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్. దీన్ని మనం అసెండింగ్ ట్రయాంగిల్ అంటాం. ఒకటే లెవెల్‌ని రెసిస్టెన్స్ తీసుకుంది. అండ్ రీసెంట్‌గా ఓవరాల్‌గా బ్రాడర్ పిక్చర్‌లో ఏదైతే ట్రెండ్ ఉందో ట్రెండ్ కూడా రివర్స్ అయింది. సో, మీరు ఇవి అబ్జర్వ్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదు. సో, ప్రాబబ్లీ ఒకవేళ రేపు గాని, ఎల్లుండి గాని ఓకే. కపుల్ ఆఫ్ డేస్‌లో బ్రేక్‌ఔట్ అవ్వడానికైతే రెడీగా ఉంది. ఒక అటెంప్ట్ చేశారు, ఫెయిల్ అయ్యారు. సెకండ్ అటెంప్ట్ చేశారు, ఫెయిల్ అయ్యారు. థర్డ్ అటెంప్ట్ దగ్గర అయితే కొద్దిగా బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈ స్టాక్ అనేది జస్ట్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. అండ్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకే. అండ్ గ్రేట్ వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో, గ్రేట్ వాల్యూమ్స్ వచ్చాయంటే ఇన్స్టిట్యూషన్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి టెక్నికల్‌గా కూడా ఒక చార్ట్ ప్యాటర్న్ అనేది ఉంది. ఓకే. సో, దీంట్లో మనం అలర్ట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అనదర్ స్టాక్ వచ్చేసరికి ఇవన్నీ వాల్యూమ్స్‌లో వచ్చాయన్నమాట. ఎనీహౌ డిస్క్లైమర్ ఏంటంటే నాట్ ఏ రికమెండేషన్. ఈ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ యొక్క టెక్నికల్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఈ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే లాంగ్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఉందో 1, 2, 3, 4, 4 టైమ్స్ ఈ ట్రెండ్ లైన్‌ని రెస్పెక్ట్ చేసింది. స్టాక్ అనేది డౌన్ ట్రెండ్‌లో కంటిన్యూ అయింది. బట్ ఈ టైం డిఫరెంట్‌గా ఉంది. చూడండి, గ్రేట్ వాల్యూమ్స్ వచ్చాయి మనకి. ఆ స్టాక్ పైకెళ్తున్నప్పుడు గ్రేట్ వాల్యూమ్స్ వచ్చాయి. పుల్ బ్యాక్ తీసుకుంటున్నప్పుడు
వాల్యూమ్స్ అనేది తగ్గిపోయాయి. అగైన్ గ్రేట్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ప్రాబబ్లీ ఈ యొక్క లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఇంకా రీసెంట్గా లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. యా టెక్నికల్గా ఏంటంటే మనకి ఇది బ్రేక్అవుట్ అయినట్టు. సో ఇమీడియట్గా మనకి 1910 దాని తర్వాత ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి అప్ సైడ్ వెళ్ళటానికి స్కోప్ ఉంటుంది. ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో స్టాక్ అయితే డౌన్ ట్రెండ్ అనేది డ్రై అయిపోయింది. ఓకే, గ్రావిటీ ఇండియా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ గ్రేట్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ దీంట్లో అక్యుములేషన్ జరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయితే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో దీంట్లో చాలా స్టాక్స్ ఉన్నాయి మనకి మంచి బ్రేక్అవుట్కి రెడీగా. సో చూడండి, బ్రేక్అవుట్ మనం ట్రేడ్ చేసేటప్పుడు రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకుంటాం. రెసిస్టెన్స్ లెవెల్స్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసి క్లోజ్ అవుతుందో మనం ఏంటంటే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ 2 రకాల ఎంట్రీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి బ్రేక్అవుట్ ఎంట్రీ అండ్ ఇంకోటి వచ్చేసరికి పుల్ బ్యాక్ ఎంట్రీ. సో ఏదో స్టాక్ పెట్టారు నిన్న మొన్న ఒకసారి, చాలా బ్యూటిఫుల్గా వాటిని ఐడెంటిఫై చేసి ఇచ్చేసారనమాట. సో ద థింగ్ ఏంటంటే కొద్దిగా మనం ఎఫర్ట్స్ పెడితే మంచి, నేను ఏదైతే బ్రేక్అవుట్స్ గురించి మాట్లాడుతున్నానో అండ్ వాల్యూమ్స్ వీటి మీద మీరు కొంచెం ఫోకస్ అనేది చేశారంటే మంచి క్వాలిటీ స్టాక్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఓకే, ఎనీహౌ కర్ణాటక బ్యాంక్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది అండ్ జ్యోతి సిఎన్సి, యా. సో ఇక్కడ చూడండి మనకు ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనే కంటే కూడా డబుల్ బాటమ్ లాగా ఉంది. అఫ్ కోర్స్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా దీంట్లో విజిబుల్ అయింది. రైట్, ఇది బ్రేక్అవుట్ ఏరియా, స్ట్రగుల్ అయింది బ్రేక్అవుట్ ఏరియా దగ్గర. ఓకే, బట్ ఎనీహౌ మనకైతే స్వింగ్ లోని బ్రేక్ చేయలేదు, పుల్ బ్యాక్ తీసుకుంది, పుల్ బ్యాక్ తీసుకుని పైకి వెళ్తుంది. సో ఇక్కడ ఎంతమంది మనం చెప్పుకున్నాం ప్యాటర్న్, చార్ట్ ప్యాటర్న్స్, దాంట్లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ డబుల్ బాటమ్ ప్యాటర్న్ కానీ అండ్ సిఎన్సి ఆటోమేషన్లో మనం అబ్జర్వ్ చేసినట్టే బ్రాడర్గా ట్రెండ్ ఏదైతే ఉందో డౌన్ ట్రెండ్ అనేది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. సో ఇక్కడ కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది, డబుల్ బాటమ్ ఉంది అండ్ ఒక బౌల్ షేప్లో కూడా అక్యుములేషన్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. రైట్, సో ఇది రెసిస్టెన్స్ లెవెల్, ప్రీవియస్ స్వింగ్, ఇది వన్ ఆఫ్ ద స్వింగ్ అనమాట. అఫ్కోర్స్ దీని కింద కూడా మనం రెసిస్టెన్స్ మార్క్ చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్, ఇది స్వింగ్ హై, రిజెక్ట్ చేశారు సేమ్ లెవెల్ని అండ్ ఈసారి సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయింది. సో ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ అయినప్పుడు బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్తో కంటిన్యూ అవ్వచ్చు, ఇది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. రెండవది వచ్చేసరికి పుల్ బ్యాక్ కూడా జరగచ్చు టువార్డ్స్ ఫిబొనాకీ నెంబర్స్ ఆర్ఎల్స్ ఏంటంటే ప్రీవియస్ రెసిస్టెన్స్. సో చూడండి మరొకసారి ఫిబొనాకీ నెంబర్స్, ఆల్రెడీ మనం ఫిబొనాకీ ఎలా డ్రా చేయాలనేది ఈ వీడియో చేసుకున్నాం, ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మిస్ అయితే అది ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి స్వింగ్ లో నుంచి హైకి డ్రా చేశాను. ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే 50 అండ్ 60 ఈ మధ్యలో దీన్ని మనం గోల్డెన్ రేషియో అంటాం. 936, 921 డిప్ బయర్స్ ఇక్కడ అంటే డిస్కౌంట్ బయర్స్ అంటాం, వాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది ర్యాలీ అయింది. అఫ్కోర్స్ మనకి స్ట్రాంగ్ కన్సోలిడేషన్ జరిగి ఒకసారి బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని వెళ్ళిపోయిందనమాట. రైట్, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ చార్ట్ టు అబ్జర్వ్. ఇక్కడ చూడండి మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. ఇది హెడ్ లాగా ఉంది, ఇది రైట్ షోల్డర్, ఎందుకంటే ఈ లోకి రాలేదన్నమాట, ఇది హెడ్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇది లెఫ్ట్ షోల్డర్ అండ్ రైట్ షోల్డర్. సో ఆల్ వీ నీడ్ ఏంటంటే ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ అనమాట. బ్రేక్అవుట్ అయితే అయిపోయింది, పుల్ బ్యాక్ తీసుకుంది, ఇప్పుడు ర్యాలీ అవుతుంది. సో దీంట్లో మనం స్ట్రాంగ్ మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు.
ద బెస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే దీంట్లో వాల్యూమ్స్ అనేది చూడండి స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి బ్రేక్అవుట్ అప్పుడు. ఓకే. బట్ బ్రేక్అవుట్ అవ్వలేకపోయింది. వాల్యూమ్స్ అనేది తగ్గిపోయినాయి. అంటే ఈ పుల్ బ్యాక్‌లో పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు ఎవరు. దేర్ ఈజ్ నో స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అనమాట. రైట్. అగైన్ ఎప్పుడైతే మార్కెట్ పైకెళ్తుందో మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు వాలిడేట్ ద మూమెంట్ అనమాట. అంటే ఎటు సైడ్ స్ట్రెంత్ ఉందనేది ఇక్కడ వాల్యూమ్స్ అనేది చెప్తాయి. ఇక్కడ మనం షార్ట్ అనేది ప్లాన్ చేయక్కర్లేదు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ నుంచి డ్రాప్ అయింది. బట్ సీ దిస్ ఈస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద రిటైలర్స్ మేబీ. ఎందుకంటే చిన్న చిన్న వాల్యూమ్స్‌తో ఎగ్జిట్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే బెస్ట్ ప్రైస్ వచ్చిందని చెప్పేసి. బట్ వెరీ బిగ్ ఇన్‌స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ జరిగినప్పుడు కొంచెం డీసెంట్ వాల్యూమ్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడెక్కడ కనిపించలేదు. ఇక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ. అగైన్ దే హావ్ ఇనిషియేటెడ్ వెరీ బిగ్ క్వాంటిటీ హియర్. అండ్ మళ్ళీ రిట్రేస్ అయింది. బట్ అగైన్ ఒక అప్ సైడ్ మూవ్, పుల్ బ్యాక్, అప్ సైడ్ మూవ్, పుల్ బ్యాక్, అప్ సైడ్ మూవ్, పుల్ బ్యాక్, అప్ సైడ్ మూవ్, పుల్ బ్యాక్. దిస్ వే ఏంటంటే స్టాక్ అనేది కంటిన్యూ అవడానికి ఆస్కారం ఉంది. సో దీంట్లో చాలా మంచి స్టాక్స్ అనేది వస్తున్నాయి. అండ్ ఏసీసీ లాంగ్ కన్సోలిడేషన్ డైలీ టైం ఫ్రేమ్లో. ఓకే. బట్ ఎనీహౌ ఇక్కడైతే బ్రేక్అవుట్ ఇంకా అటెంప్ట్ చేస్తున్నారు. ఈ లెవెల్ ఎట్లయినా బ్రేక్ చేయాలని చెప్పేసి. అండ్ ఒక బేస్ అయితే క్రియేట్ అయింది. బట్ ఇక్కడ సెల్లర్స్ ఇంకా స్టిల్ పుష్ చేస్తున్నారు అన్నమాట కిందకి. ఇటువంటి వాటిని మనం కొద్దిగా అలర్ట్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా పైకి వెళ్ళి అలర్ట్ పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ 1 అవర్ క్యాండిల్ కానీ అట్లా క్లోజ్ అయిందనుకోండి, దెన్ మనం రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే 1, 2, 3 అట్లీస్ట్ 3 టైమ్స్ ట్రై చేశారు. 4th టైం కానీ 5th టైం కానీ ఈ యొక్క రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయిందనుకోండి, హై ప్రాబబిలిటీ ఉంటుంది ఆ యొక్క బ్రేక్అవుట్ అనేది సక్సెస్ అవ్వడానికి. ఎందుకంటే ఇక్కడ ఇట్ ఈస్ ద ఫైట్ అనమాట బిట్వీన్ ద బయర్స్ అండ్ సెల్లర్స్ ఈ లెవెల్లో. బట్ ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు గివ్ అప్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ వాల్యూమ్స్ వస్తున్నాయి అండ్ మల్టిపుల్ టైమ్స్ అదే లెవెల్ని ట్రై చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు సక్సీడ్ అయ్యారంటే ఆ యొక్క మొమెంటం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఐ థింక్ ఇది రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీఓ. బట్ ఎనీహౌ ఒక సపోర్ట్ అయితే తీసుకుంది, బ్రేక్అవుట్ అనేది అయింది. సో ఇటువంటివి మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు. సిటీ యూనియన్ బ్యాంక్, డిసిఎం, అపోలో టైర్స్, పీటీసీ, ఎందుకంటే ఇక్కడ వచ్చేయన్నీ కూడా హెవీ వాల్యూమ్స్తో వస్తున్నాయి అన్నమాట. హెవీ వాల్యూమ్స్ వస్తున్నాయి అంటేనే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇంట్రెస్ట్ ఉంది. వీటిల్లో వోలటాలిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. టిమ్కెన్ ఇండియా. ఓకే. చూడండి ఎంత చక్కగా కన్సోలిడేషన్ తీసుకుందో ఇక్కడ స్టాక్ అనేది. దిస్ ఈజ్ ద స్టాక్ అనమాట. బ్రేక్అవుట్ అయింది, సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయింది. బట్ ద థింగ్ ఏంటంటే ఇమీడియట్గా మళ్ళీ సెల్లర్ స్ట్రాంగ్గా యాక్టివేట్ అయ్యారు. బట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క మూవ్ అండ్ పుల్ బ్యాక్. ఓకే. సో ఈ యొక్క స్వింగ్లో నుంచి స్వింగ్ హైకి మనం డ్రా చేస్తే చూడండి అంత బ్యూటిఫుల్గా ఫిబొనాకీ అనేది హెల్ప్ చేస్తుంది మనకి. సో ఇక్కడ పైకి వెళ్ళింది. ఓకే. అండ్ రిట్రేస్మెంట్ తీసుకుంది. 61.8 దగ్గర చాలా స్ట్రగుల్ అయిందనమాట. అంటే కిందకి రావడానికి ట్రై చేశారు. ఇది డైలీ టైం ఫ్రేమ్లో క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు. అండ్ అగైన్ ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. నా ఇది రెసిస్టెన్స్ అనేది షిఫ్ట్ అయిపోయింది ఇక్కడికి. ఓకే. సో ఇది ఒక కన్సోలిడేషన్ అనమాట. ఇక్కడ అగైన్ మళ్ళీ అనదర్ లెగ్ ఆఫ్ బ్రేక్అవుట్ అనేది పాసిబిలిటీ ఉంది.
బట్ ద థింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక మూవ్ వచ్చిన తర్వాత పుల్ బ్యాక్ అనేది కూడా జరుగుతుంది ఈ స్టాక్లో. అందుకని పుల్ బ్యాక్ అనేది వచ్చిన తర్వాత మీరు క్యాండిల్ స్టిక్స్ని బట్టి లేదా స్మాల్ ఫ్లాగ్స్ ఏదన్నా కనిపిస్తే కూడా అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు. ఆల్ వీ నీడ్ ఏంటంటే వన్ గుడ్ ట్రేడ్, రైట్. సో దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ అండ్ వాల్యూమ్స్ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తుంది దీంట్లో. ఇక్కడ చూడండి, ద క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు కదా అనుకుంటాం. బట్ ద థింగ్ నిజంగా ప్రైస్ కిందకు వెళ్ళిందా ఇక్కడ అంటే లేదు. అంటే ఇక్కడ నెగిటివ్లోనే క్లోజ్ అయింది, సెల్లర్స్ విన్ అయ్యారు. బట్ ద థింగ్ అబ్జార్ప్షన్ జరిగింది, సెల్లర్స్ సెల్ చేశారు కిందకి తీసుకెళ్దామని. బట్ వాళ్ళ దగ్గర నుంచి బయర్ అబ్జార్ప్షన్ చేసి థ్యాంక్స్ చెప్పాడు అనమాట వాళ్ళకి. థ్యాంక్ యూ బ్రదర్, మీరు సెల్ చేశారు, నేను కొనుక్కున్నాను. చూడండి, దిస్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్. ఓకే, వాల్యూమ్స్లో ఫస్ట్ సెషన్ డిస్కస్ చేసుకున్నాం మనం, హౌ టు రీడ్ వాల్యూమ్స్ అనేది. ఓకే, బాటంలో వాల్యూమ్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే అక్కడ ఎక్కువగా యాక్టివిటీ జరుగుతుంది, బాయింగ్ అండ్ సెల్లింగ్. బట్ అక్కడ క్యాండిల్ స్టిక్స్ అండ్ ఆ యొక్క రిజెక్షన్ దాన్ని బట్టి మనం ట్రెండ్ రివర్సల్సా లేదా అనేది తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క డోజీ క్యాండిల్ తర్వాత మనం ఎటువంటి డెసిషన్ తీసుకోలేం. బట్ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ అనేది వస్తుందో దెన్ మనం దాన్ని బయర్స్ స్టెప్ని కానీ కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో మంచి వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి దీంట్లో. ఇది కూడా చాలా బాగుంది. హెగ్జావేర్, కేపీఆర్ మిల్స్, కోరమండల్, ఎరీస్ లైఫ్ సైన్స్. యా, యాక్చువల్లీ ఏంటంటే బ్రేక్అవుట్ అయింది ఇక్కడ, ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనుకోవచ్చు. బ్రాడర్ పిక్చర్లో బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ అయింది. సో లిటిల్ బిట్ అంటే యావరేజ్ వాల్యూమ్ కంటే కొద్దిగా వాల్యూమ్స్ అనేది ఉన్నాయి, అంత అగ్రెసివ్ వాల్యూమ్స్ లేవు. సో దీన్ని మనం కూడా ట్రాక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఇది. ఓకే, టెక్నికల్గా 17.45. అండ్ ఏంటంటే స్టాక్ అనేది మనకి ఒక డౌన్ ట్రెండ్ నుంచి బ్రేక్అవుట్ అయింది. సో ట్రెండ్ రివర్సల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, ట్రెండ్ లైన్స్ ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఇక్కడ ట్రెండ్ లైన్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీహౌ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కూడా ఈజ్ నథింగ్ బట్ ఒక రెసిస్టెన్స్ అనమాట డబ్ల్యూ ప్యాటర్న్ అంటే. సో కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, ఇక్కడ రీటెస్ట్ కూడా చేసింది, స్ట్రెంగ్త్ అనేది కనపడుతుంది. ఓకే, సో ఇమీడియట్గా మనం ఏంటంటే మూవింగ్ యావరేజెస్ యాడ్ చేసుకుని దానిపైన ఉందనుకోండి, దెన్ మనం ఆ ట్రెండ్ని రైట్ చేస్తాం. ఓకే, సింపుల్. సో ఈ యొక్క స్క్రీన్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అండ్ యూట్యూబ్లో కూడా షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది చాలా గ్రేట్ వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ ఇందులోకి వస్తాయి. బట్ వాల్యూమ్ వచ్చిన వెంటనే వెళ్ళొద్దు, దాన్ని కూల్ ఆఫ్ అనేది అవనివ్వండి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, యా. సో సింపుల్ బ్రేక్అవుట్స్ అనేది విత్ గ్రేట్ వాల్యూమ్స్ అనేది జరిగినాయి అనుకోండి, మనకు మంచి మొమెంటం వస్తుంది స్టాక్లో. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ ఎప్పుడైతే జరుగుతుందో స్టాక్లో, దెన్ ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటం అనేది వస్తుంది అనమాట. యా, సో ఎనీహౌ వాల్యూమ్స్ గురించి అయితే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. వాట్ ఈజ్ వాల్యూమ్, వాల్యూమ్ ఎందుకు ఇంపార్టెంట్, ఇన్స్టిట్యూషన్స్ వాల్యూమ్స్ ఏంటి. దాని తర్వాత వాల్యూమ్ వచ్చినాక మనం పుల్ బ్యాక్ అనేది ఫోకస్ చేసి లో రిస్క్ ఎంట్రీ అనేది 1 hour టైం ఫ్రేమ్లో అట్లా ప్లాన్ చేసుకోవచ్చు అనేది. ద సేమ్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయండి. డెఫినెట్గా ఏంటంటే ఇది పెద్ద పెద్ద వాల్యూమ్స్ వస్తున్నాయి కదా, మనకి స్ట్రాంగ్ మూవ్ అవుతున్న స్టాక్స్ అనేది మనం క్యాప్చర్ చేసినట్టు అనమాట. ఎక్కడో అవి సైడ్ వేస్లో ఉండి ప్రస్తుతం పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదా ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న స్టాక్స్లో ఏమవుతుందంటే మనం ఇన్వెస్ట్ చేసినా అవి అక్కడక్కడే సైడ్ వేస్లో ఉంటాయి, ఒక్కొక్కసారి ఇంకొంచెం నెగిటివ్గా వెళ్ళిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది.
బట్ ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ అనేది స్టార్ట్ అయిందో డెఫినెట్గా దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ దాంట్లో ఏదో సంథింగ్ ఫండమెంటల్ ఆర్ టెక్నికల్ అనేది చేంజెస్ అనేది వస్తున్నాయి. అండ్ ప్రైస్ అండ్ వాల్యూమ్స్ అనేది మనకి ఎప్పుడు కూడా ఆ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసామంటే విల్ బీ ఆన్ రైట్ ట్రాక్. Okay, if you have any questions, you can ask now. ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చండి మీరు. ఏంటి సార్? ఓకే ఓకే, మేబీ ఏదైనా న్యూస్ ఉండొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో గ్రేట్ వాల్యూమ్, బట్ సూపర్ మూవ్ అనేది రావాలి దీంట్లో, ఎందుకంటే 3 times అటెంప్ట్ చేసింది. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఈ స్టాక్స్ అన్నీ మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఎలా బిహేవ్ చేస్తున్నాయి. ఓకే, సో స్టాక్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ అండ్ చిన్న చిన్న కన్సోలిడేషన్ బ్రేక్అవుట్స్ మీరు రిస్క్ తీసుకోవచ్చు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టాక్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, ఈ యొక్క ఏరియాలో మనకి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే ఇంకొంచెం కిందకు కూడా రావచ్చు కాబట్టి. బట్ ద సేమ్ చార్ట్ని మనం లోవర్ టైం ఫ్రేమ్స్ కన్వర్ట్ చేసుకున్నామంటే ఒక ప్యాటర్న్ విజిబుల్ అవుతుంది, చూసారా లేదా ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ మినీ బేస్ అనమాట. స్టాకు అప్ ట్రెండ్లో ఉంది అండ్ ఒక కన్సోలిడేషన్ బ్రేక్అవుట్. ఓకే, సో మనం చెప్పుకున్నాం 2 విషయాలు గమనించాలి. బ్రేక్అవుట్లో డైరెక్ట్ బ్రేక్అవుట్ హిట్ అయ్యి ఇక్కడే ఉంది, ఎగ్జాంపుల్ చూడండి, బ్రేక్అవుట్ అయింది ఇక్కడ ఈ క్యాండిల్లో, ఇంకా బ్యాక్ రాలేదు, రిట్రేస్మెంట్ ఏం లేదు ఇక్కడ, కనీసం స్మాల్ రిట్రేస్మెంట్ కూడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్తో వెళ్ళిపోయింది. ఇలా కూడా ఉంటుందండి, దీన్ని కూడా మనం ఒక అండర్స్టాండ్ చేసుకోవాలి, మెచ్యూర్డ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి టువార్డ్స్ ఐ మీన్ మార్కెట్ని చూసే విధానంలో కొద్దిగా మనం ఇదిగా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు ఈ బ్రేక్అవుట్ అవ్వగానే వెంటనే రెడ్ క్యాండిల్ వచ్చిందంటే స్టాక్ ఫెయిల్ అయింది అంటారు, దట్ ఈస్ రాంగ్ అనమాట. ఒకసారి స్ట్రెంత్ లేకపోవచ్చు అండ్ పుల్ బ్యాక్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఈ స్టాక్ అనేది మనకి ఎగ్జాక్ట్గా ఏ ప్రైస్కి వచ్చింది, ఒకవేళ మనం దీన్ని వాచ్ చేస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేయాలి. బ్రేక్అవుట్ అయితే ఒక రెడ్ క్యాండిల్ రాగానే ఫెయిల్ అయింది, లేదా ఆ క్యాండిల్ కిందకి వచ్చేసిందంటే స్టాప్ లాస్. దాంట్లో ఏంటంటే మనకి రిస్క్ రివార్డ్ ఎప్పుడు ఫేవర్గా ఉండదు, మనం ఆల్వేస్ లూజ్ అయిపోతూ ఉంటాం. బట్ ఎప్పుడైతే మన మెచ్యూరిటీ లెవెల్ మనం మార్కెట్ని చూసే విధానంలో ఓకే మారుతాయో దట్ థింగ్స్ విల్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ చూడండి 61.8 వచ్చింది ఇక్కడ, అంటే ఇది ఫెయిల్యూర్ అని చెప్పేసి మనం ఇది జస్ట్ చూస్తే తప్పు ఇది. బట్ వాళ్ళు ఏం చేశారంటే వెయిట్ చేశారు, 61.8కి రాగానే మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయ్యారు. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ ఒకవేళ ఎంట్రీ తీసుకున్నామంటే మనం స్వింగ్లోనే స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ పుల్ బ్యాక్లో కూడా మనం ఫిబొనాకీ అనేది యూజ్ చేసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ కేసులో మనకు పుల్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చింది, బట్ ఇక్కడ పుల్ బ్యాక్ ఎంట్రీ అనేది ఇవ్వలేదు. సో ఈ కేసులో మనకి స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉంది, ఒక లాంగ్ కన్సోలిడేషన్ కనిపిస్తుంది మనకి క్లియర్గా, దిస్ ఈస్ లాంగ్ బేస్ అనమాట ఇక్కడ. ఓకే, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, ఫైనల్గా ఆ సాలిడ్ బ్రేక్అవుట్ అయింది. సో డెఫినెట్గా మనం అక్కడ లాంగ్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం, స్వింగ్ లో అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. దిస్ వే ఏంటంటే మనం ట్రెండింగ్లో ఉన్న స్టాక్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. దాంట్లో ఫాలింగ్ వెడ్జ్ వస్తుంది, ఫ్లాగ్స్ ఉంటాయి, పిన్ అండ్ ప్యాటర్న్స్, ఇవి ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రీవియస్గా. సో ఒకసారి ట్రెండ్ అది డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు ఒకసారి.
ఏదండి? ఈజీ ఎలక్ట్రోప్లాస్ట్. యా సార్ శక్తి పంప్స్ అడిగారు. సో ప్రాబబ్లీ లాస్ట్ క్వార్టరు ప్రీవియస్ క్వార్టర్స్తో పోలిస్తే కొద్దిగా రిజల్ట్స్ తక్కువ ఇచ్చింది ఇదే అనుకుంటా ఐ గెస్. సో శక్తి పంప్ అనేది ఎనీహౌ అది ట్రెండ్ కొద్దిగా వీక్గా ఉంది. ప్రాఫిట్ బుకింగ్లో ఉంది స్టాక్ అంతా కూడాను. రిజల్ట్స్ కొద్దిగా తగ్గింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్ కంపెనీ. సో ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన ఒక వాస్తవం చెప్తున్నాను. స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్కి అండ్ స్టాక్ ప్రైస్కి ప్రపోర్షనల్గా రిలేషన్ ఉండొచ్చు, ఇన్వర్స్లీ కూడా ఇన్వర్స్ ప్రపోర్షనల్గా కూడా రిలేషన్ ఉండొచ్చు. ఎందుకు అలా ఉంటుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో శక్తి పంప్ అనేది మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంది. సో దీనికి సమ్ పొటెన్షియల్ ఉంది అనుకుందాం. ఒక 10 crores ప్రాఫిట్ నుంచి 100 crores ప్రాఫిట్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది దీనికి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంపెనీ గ్రో అవుతూ వచ్చింది. బట్ ఏదో ఒక పాయింట్లో ఏంటంటే సాచ్యురేషన్ అనేది జరుగుతుంది అనమాట. సాచ్యురేట్ అవుతుంది అంటే ఎలాగా? సారీ, డోంట్ మైండ్, ఇక్కడ డాగ్స్ ఉన్నాయి మన ఇంటి పక్కన. ఓకే, ఒకటి వచ్చేసరికి సాచ్యురేట్ అవ్వటం అంటే ఏంటంటే ప్రైస్ ఓవర్ వాల్యుయేషన్స్ అయిపోవడం, స్టాక్ ప్రైస్ అనేది ఓవర్ వాల్యుయేషన్స్. రెండోది వచ్చేసరికి దీంట్లో ఏదైతే ఒక పొటెన్షియల్ ఉందనుకున్నారో ఇంకా పొటెన్షియల్ ఇంతకంటే లేదు ఈ కంపెనీలో, ఓకే, అంటే ఇంతకంటే గ్రో అయ్యే ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు, అంటే గ్రోత్ అనేది కూడా సాచ్యురేట్ అయింది. ఓకే, మూడోది వచ్చేసరికి కాంపిటీషన్ కూడా వచ్చి ఉండొచ్చు. కాంపిటీషన్, సో లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి, గవర్నమెంట్ పాలసీస్ వాటి వల్ల కూడా అవుతుంది. లేదు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ 6 ఇటువంటివి కూడా ఇంపాక్ట్ అవుతాయి. అండ్ కమోడిటీ ప్రైసెస్ కానీ, అంటే వీటికి సంబంధించిన రా మెటీరియల్ కాస్ట్ పెరగటం, సో అండ్ సో ఆన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఒక స్టాక్లో ఓన్లీ స్టాక్ ప్రైస్ పెరగడం తగ్గటం అనేది ఒక న్యూస్, అంటే రిజల్ట్స్ అనేది మాత్రమే ఇంపాక్ట్ చేయదు అనేది మనం గ్రహించాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఎందుకంటే చాలాసార్లు మనం వెరీ బేసిక్గా ఏం చూస్తామంటే మంచి రిజల్ట్స్ ఇచ్చింది అంటే స్టాక్ పెరుగుతుంది, బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చింది స్టాక్ పడిపోద్ది. ఇది ఇంతవరకే మనం లిమిటెడ్గా ఆలోచిస్తాం. ఓకే, బట్ ఇదేంటంటే స్టాకు పెరగడానికి పడిపోవడానికి ఇది డైరెక్ట్గా రిలేట్ అయ్యి ఉండొచ్చు. అంటే స్టాకు ప్రైస్ పెరిగింది, ఐ మీన్ రిజల్ట్స్ బాగా ఇచ్చింది, స్టాక్ ప్రైస్ పెరగవచ్చు, రిజల్ట్స్ పడిపోయినాయి, స్టాక్ ప్రైస్ పెరగవచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఆపోజిట్ కూడా జరగవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది దాని వెనక నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఓవర్ వాల్యుయేషన్లో ఉంది, ఓకే, సో పడిపోద్ది, గ్రోత్ ఇంకా లేదు. అప్పుడు పెద్ద ప్లేయర్ ఏం చేస్తాడంటే శక్తి పంపు లాంటికి ఆ కంపెనీకి పెద్ద గ్రోత్ కనిపించట్లేదు అనుకున్నారనుకోండి, వాడు చిల్లగా ఎగ్జిట్ అయిపోతారు, స్టాక్ పడిపోద్ది. నెక్స్ట్ కాంపిటీషన్ వచ్చింది, ఇంకొకళ్ళు మంచి బ్రాండ్తో వచ్చారు, మంచి కాంపిటీషన్ ప్రైసింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, దెన్ స్టాక్ కరెక్షన్ తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా పాలసీస్ చేంజెస్ వచ్చినాయి, ఓకే, అటువంటప్పుడు పాజిటివ్గా నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ సమ్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది, అప్పుడు కూడా స్టాక్ అండర్ ప్రెషర్లోకి ఉంటుంది. ఒకవేళ ఇన్పుట్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది, లేబర్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది, సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేది స్టాక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి అన్నమాట. సో అందుకని ఓన్లీ రిజల్ట్స్ బాగున్నాయి అయినా పడిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క ఫ్యాక్టరే కాదు, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ స్టాక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం పడుతున్న స్టాక్ని మనం ఎప్పుడైనా సరే కొంటున్నాము,
ఒక డిస్కౌంట్లో అంటే డెఫినెట్గా దాన్ని మనం ఫోర్కాస్ట్ అనేది చేయగలగాలి. అంటే మనం స్టడీ అనేది చేయగలగాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అంటే ఎందుకు పడుతుంది, దాని వెనక ఫ్యాక్టర్స్ ఏంటి, అండ్ ఈ ఫ్యాక్టర్స్ టెంపరరీయా, పర్మనెంటా, అండ్ ఒకవేళ బాగా ఇప్పుడేమవుతుందంటే కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి స్టాక్లో, దానివల్ల ఒక 10% కరెక్షన్ అవుతుంది అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్కి కాంపిటీషన్ వచ్చింది, వేరే కంపెనీ కాంపిటీషన్ వస్తే వీళ్ళ బిజినెస్ మొత్తం జీరో అయిపోదుగా. ట్రూ అది. ఓకే, మేబీ ఇప్పటిదాకా 50% షేరు ఒక కంపెనీ షేర్ అనేది మెయింటైన్ చేస్తుంది అనుకుందాం సేల్స్లో. మేబీ 20కైనా రావచ్చు, 30కైనా రావచ్చు, 10కైనా రావచ్చు, బట్ జీరో అయితే అవ్వదు. అయితే ఈ యొక్క కాంపిటీషన్ అనే నెగిటివ్ ఫ్యాక్టర్ని ఏం చేస్తుందంటే, ఇది 10% కరెక్షన్ అవ్వాల్సింది 20%, 30%, 40%కి ఈ యొక్క కారణం అనేది చూపించి మాటిమాటికి దీన్ని న్యూస్లోకి తెచ్చి స్టాక్ అనేది కరెక్షన్ చేయడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఓకే, సో వేరియస్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. అందుకని మీరు ఒక స్టాక్ డిస్కౌంట్లో ఉంది, నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఫండమెంటల్గా దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనం తెలుసుకోవాలి. అట్లీస్ట్ బేసిక్ చెక్ లిస్ట్. ఓకే, అండ్ మనీ కంట్రోల్కి వెళ్ళి దీనికి సంబంధించిన ఆర్టికల్స్ లేదా కవరేజ్ ఇస్తూ ఉంటారు. రిపోర్ట్స్ అని ఉంటుంది ఇక్కడ. రిపోర్ట్స్కి వెళ్తే కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ మీద వీళ్ళు నెగిటివ్గా పాజిటివ్గా రిపోర్ట్స్ అనేది ఇస్తారు. బట్ ఎనీహౌ డోంట్ ఫాలో ఎనీథింగ్ బ్లైండ్లీ, ఎందుకంటే వీళ్ళు ఇచ్చేవి దాదాపుగా 50% సక్సెస్ ఉంటుంది. ఫస్ట్ రీడ్ చేయండి, దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కమోడిటీస్ అనే స్టాక్ మీద ఐడిబిఐ క్యాపిటల్ వాళ్ళు, ఓకే, ఇది సెక్టార్ అప్డేట్, అంటే కమోడిటీ సెక్టార్ గురించి వీళ్ళు కవరేజ్ ఇచ్చారు ఐడిబిఐ క్యాపిటల్ వాళ్ళు, రైట్. కాపీ కావడం లేదు, అన్హైడ్ ఫిల్టర్స్. ఆ లింక్ అనేది మీరు యూజ్ చేసుకోండి సార్, అది ఓకే. యా, ఇక్కడ చూడండి, శాన్సరా ఇంజనీరింగ్ ఈ పర్టికులర్ కంపెనీ మీద 24th నవంబర్న ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు ఏంటంటే కవరేజ్ ఇచ్చారు, బై అనే ట్యాగ్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో అప్ సైడ్ వచ్చేసరికి 18.57% అనేది ఇచ్చారు. యూ కెన్ డౌన్లోడ్ దిస్ అనమాట, ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఐసిఐసిఐ వాళ్ళు ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం మెన్షన్ చేశారు అంటే కొన్ని కీ పాయింట్స్ అనేది మెన్షన్ చేస్తారు. దిస్ ఈజ్ అ రీసెర్చ్ రిపోర్ట్స్ అంటారు. సో వాళ్ళకు టీం ఉంటుంది, దే విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, మనకు తెలిసిన ఇన్ఫర్మేషనే ఉంటుంది, బట్ దాన్ని చదివి ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్మెంట్ రేషనల్ వీళ్ళు పాజిటివ్గా ఎందుకున్నారంటే రోబస్ట్ ఆర్డర్ పైప్ లైన్ ఉంది, ఏడిఎస్ మొమెంటమ్ టు సస్టైన్ రెవెన్యూ మొమెంటమ్ అంటున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ అనమాట. జిఎస్టీ రేషనలైజేషన్ ఒకటి ఉంది, ఓకే, అంటే జిఎస్టీ రేట్ కట్టు అది. అండ్ ఈ కంపెనీ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేస్తుంది, ఆపరేషనల్ లెవర్స్ టు ఎయిడ్ మార్జిన్ ఎక్స్పాన్షన్ కూడా పెంచుకోవడానికి స్కోప్ ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క రేటింగు, బై రేటింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో టార్గెట్ ప్రైస్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇదంతా ఫండమెంటల్ ఆస్పెక్ట్ అనమాట. యా, సో ఇది టెక్నికల్గా మనం ఏం చూస్తామంటే వాల్యూమ్స్, ప్రైస్ అండ్ బ్రేక్అవుట్స్, క్యాండిల్ స్టిక్స్ ఇవి చూస్తాం. ఎందుకంటే ఇది మనకి విజిబుల్గా ఉంటుంది అండ్ మనం ఆ యొక్క బ్రేక్అవుట్స్ని ఐడెంటిఫై చేయటం ట్రైన్ చేసుకున్నాం అనుకోండి. ఎందుకంటే మనం ఇదే స్టాక్లో వర్క్ చేయాలని లేదు, డిఫరెంట్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి, మంచి బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ లేదా మంచి సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అవుతున్న స్టాక్స్ అలాగా. బట్ ఎనీహౌ దట్ ఈస్ సెట్ వే సార్ట్ ఆఫ్ స్కిల్ అనమాట, అది ప్రాక్టీస్ ద్వారా అది సాధ్యపడుతుంది.
ఓకే. ఎనీహౌ దీని వెనుక ఫండమెంటల్ ఫ్యాక్టర్ ఉండుంటది సార్ డెఫినిట్‌గా. ఎనీహౌ వాట్ ఐ యామ్ సేయింగ్, ఇక్కడ ఎటువంటి న్యూస్‌ని మీరు డైరెక్ట్‌గా బ్లైండ్‌గా ఫాలో అవ్వద్దు. ఓకే. రిజల్ట్స్ బాలేదు కిందకెళ్ళిపోద్ది. రిజల్ట్స్ బాగున్నాయి పైకెళ్ళిపోద్ది. ఇది కొంతవట్టుకే ట్రూ. బియాండ్ దట్ చాలా ఫ్యాక్టర్స్ అనేది ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటాయి స్టాక్స్‌లో. ఓకే. ప్రస్తుతానికి సీరియస్‌గా ఇది అండర్ ప్రెషర్‌లో ఉందండి స్టాక్ అనేది. అండ్ మీరు షార్ట్ టర్మ్ ప్లాన్ చేసుకునే వాళ్ళైతే మూవింగ్ యావరేజ్ నేనేంటంటే ఇండికేటర్ లేకుండా కూడా మనం చూడొచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఇండికేటర్స్ మనకి ఒక రిఫరెన్స్ అంతే. దీన్ని మనం బ్లైండ్‌గా ఫాలో అవ్వం. గుర్తుపెట్టుకోండి. ఏ ఇండికేటర్‌ని ఫాలో అవ్వం. ఇక్కడ మూవింగ్ యావరేజ్ కిందకొచ్చిందనుకోండి, మనం వెయిట్ చేస్తాం అట్‌లీస్ట్ బౌన్స్ అవ్వడానికి. ఎందుకంటే ఇది వీక్ అయిపోతూ ఉంటది. చూడండి ద మొమెంటమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతదో తెలుసా అండి యాక్చువల్‌గా? ఎప్పుడైతే ఒక లెవెల్‌కి రీచ్ అయినాక ఫైట్ అనేది జరుగుతదో ఇక్కడ నిజానికి మొమెంటమ్ ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడ మొమెంట్ ఒస్తది. ఓకే. సో, ఏ స్టాక్ అయినా అబ్జర్వ్ చేస్తే ఫైట్ జరుగుతున్న ఏరియాలో మొమెంటమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నిఫ్టీ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ లాంగ్ కన్సోలిడేషన్. ఇక్కడ ఎలా ఉందంటే అసలు మార్కెట్ ఎటు వెళ్ళదనిపించింది. బట్ వన్స్ ఒక హోప్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, అప్పుడు ప్యానిక్ వచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనందరం బై చేసుకున్నాం. ఎందుకంటే సపోర్ట్ ఉందని. బట్ సపోర్ట్ వన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు మీరైనా నేనైనా ఏం చేస్తామంటే, ఓ మై గాడ్! సపోర్ట్ బ్రేక్అవుట్ అయిందని ఫియర్‌లోకి, ప్యానిక్‌లోకి వెళ్ళిపోతాం. సో, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెరీ బిగ్ ఫాల్ వచ్చింది. బట్ ఇక్కడ రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఆస్కిలేట్ అవుతుంది. పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి. రైట్. అందుకని ఈ యొక్క మూవింగ్ యావరేజ్ కిందకొచ్చేసిందనుకోండి, అప్పుడు టెక్నికల్‌గాను వీక్ అయినట్టు. అండ్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ హోప్‌తో ఇప్పుడు మీరైనా నేనైనా మంచి ప్రైస్‌లో ఉంది. ఓకే. కొద్దిగా అక్యుములేట్ చేద్దామని అక్యుములేట్ చేసాం. బట్ అది కిందకి వెళుతూ ఉంటే మనం ఏం చేస్తామంటే ఎగ్జిట్ అయిపోతాం సహజంగా. ఓకే. అంటే 5% లాస్ అనుకున్నాం. బట్ 10%, 20% ఇంకా ఓహ్ మై గాడ్! ఇంకెంత కిందకెళ్తదో అని చెప్పేసి. అందుకని మొమెంటమ్ రావటానికి ఎక్కువగా ఇక్కడ పైన టాప్‌లో ఇద్దరి మధ్య ఎప్పుడైతే కన్సాలిడేషన్ జరుగుతుందో రాదు. వన్స్ ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చినప్పుడు హెవీగా పానిక్ అనేది జరుగుతదనమాట. షార్ట్ టర్మ్‌లో మీరు చూసేటప్పుడు ఈ మూవింగ్ యావరేజెస్ అనేది మీరు రిఫరెన్స్‌గా పెట్టుకున్నారనుకోండి, దీంట్లో కూడా మనం అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాం. బట్ మన విన్నింగ్ యాక్యురసీ అండ్ ఆడ్స్ అనేది మనకు ఫేవర్‌గా ఉంటాయి. దట్ ఈస్ వాట్ మై ఎక్స్‌పీరియన్స్. యాహ్! पीजे इलेक्ट्रोप्लास्ट పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండి. యాక్చువల్‌గా ఇక్కడ 1, 2, 3, 4, 4, 5 టైమ్స్ ట్రై చేసింది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఫిబొనాకీ అనేది మనం యూజ్ చేద్దాం. యూజ్ చేసి మీరు ఈ 50% 61.8 దగ్గర అలర్ట్ పెట్టండి. ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైనా బౌన్స్ తీసుకుందనుకోండి, దెన్ వీ కెన్ టేక్ ద రిస్క్ అనమాట. ఓకే. ఎందుకంటే ఇక్కడ చాలా మల్టిపుల్ టైమ్స్ 1, 2, 3, 4, 5 చాలా సార్లు అటెంప్ట్ చేసింది. బట్ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అగ్రెసివ్‌గా ఉంది. బట్ ఎనీహౌ గోల్డెన్ రేషియో జోన్ ఏదంటే 50, 61.8 రిట్రేస్మెంట్ జోన్ అనమాట. ఈ జోన్‌లో మీరు గమనించండి ఇక్కడ నుంచి మీకు హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉంటది బౌన్స్ అవ్వటానికి. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయిందనుకోండి, దెన్ వీ నీడ్ టు వెయిట్. ఇంకా ఆహ్, వీక్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటది. ఆ లెవెల్స్ అనేది మీరు ఒకసారి అలర్ట్ పెట్టండి మేడం. ఈ 2 లెవెల్స్ 50 అండ్ 61.8. బట్ స్టిల్ అండర్ ప్రెషర్‌లో ఉన్న స్టాకే ఇది. ఓకే. ఎందుకంటే స్టాక్ కీ మూవింగ్ యావరేజ్ దగ్గరుంది. అంటే పుల్ బ్యాక్ తీసుకుంది డీప్‌గా. బట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి క్లోజింగ్ ఇచ్చిందనుకోండి,
ప్రోబుల్ ఇక్కడ సెల్లర్స్ వీక్ అయిపోతారు, కొద్దిగా బయర్స్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఇది క్రూషియల్ లెవెల్, అక్కడ ఫైట్ జరుగుతుంది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట ఈ లెవెల్స్ దగ్గర ప్రైస్ అనేది. యా 551, 560. చెప్పండి ఇంకా. సార్ ఇంట్రాడే కొన్ని చెప్తారా సార్? నేను అంటే ఎక్కడ ఏ టైంలో ఎంట్రీ తీసుకోవాలి, అంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎట్లా, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎట్లా? సో ఏంటంటే ఇంట్రాడే చేసేటప్పుడు మనకి వాల్యూమ్స్ అనేది చూడండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 200 ఇట్లా మూవింగ్ యావరేజెస్ పైన ఉన్నాయనుకోండి, ఏదైనా స్టాకు ట్రెండీలో ఉన్న స్టాక్ మీద ఫోకస్ చేసి ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ ఒక సాలిడ్గా బ్రేక్అవుట్, ఇట్లా క్యాండిల్ గ్రీన్లో ఉందనుకోండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, దానిపైన మీరు రిస్క్ తీసుకోవచ్చు ఇంట్రాడేలో. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉందనుకోండి, ఐ మీన్ టు సే మూవింగ్ యావరేజ్ ఏవైతే ఉన్నాయో షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ 9, 21, 50 పైన ఉందంటే స్ట్రెంగ్త్ ఉన్నట్టు దాంట్లో. బట్ ఫస్ట్ 15 మినిట్స్ సాలిడ్గా క్లోజ్ అయింది, ఓకే, దెన్ ఏంటంటే మనం రిస్క్ తీసుకోవచ్చు. అగైన్ దీంట్లో కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది, బట్ 15 మినిట్స్ క్యాండిల్ కింద మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వెరీ సింపుల్ టెక్నిక్ టు ఫాలో అనమాట, ఓఆర్బి స్ట్రాటజీ అది. లేదు అంటే మీరు ఎర్లీ మార్నింగ్ వాల్యూమ్స్ ఎక్కువగా దేంట్లో వస్తున్నాయి అనేది ట్రాక్ చేయాలి, వాల్యూమ్స్ హెవీ వాల్యూమ్స్తో. అటువంటి స్టాక్స్లో మీకు కింద వాల్యూమ్స్ స్ట్రాంగ్గా ఉండాలి. దాని తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ సాలిడ్గా ఉందనుకోండి, 5 మినిట్స్ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, విచ్ ఈజ్ క్వైట్ రిస్కీ అనమాట. అగైన్ కొద్దిగా వోల్టైల్గా ఉంటుంది. యా ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఎస్సికి వెళ్ళండి. ఎన్ఎస్సిలో మార్కెట్ డేటా, దీంట్లో ప్రీ ఓపెన్ మార్కెట్ ఉంటుంది, దీంట్లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ F&O సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈరోజు హెచ్ఏఎల్ ఎటర్నల్, సో టాప్ లూజర్స్లో 2 ఉన్నాయి. ఐ మీన్ 2-3 స్టాక్స్ మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ హెచ్ఏఎల్ అనేది చూద్దాం ఏమైందనేది. ఎందుకంటే అంత పెద్ద గ్యాప్ డౌన్ జరుగుతుంది అనుకోండి, డెఫినెట్గా దాంట్లో ఏదో సమ్ బ్యాడ్ న్యూస్ ఉన్నట్టు అనమాట. బట్ ఎనీహౌ ఇక్కడ మనకి ఫస్ట్ 15 మినిట్స్లో ఇన్సైడే ఉందన్నమాట, దీన్ని మనం ఇది కన్సిడర్ చేయం. బట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, డౌన్ సైడ్ మీకు మంచి పాయింట్స్ వస్తాయి. సేమ్ వైస్ వర్సా, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ గెయినర్స్లో ఇండిగో, అనేది కనిపిస్తుంది. యా ఇందులో మాత్రం మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, బట్ ఇది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, యా గ్యాప్ అప్ అయింది కానీ సస్టైన్ అవ్వలేదు. జనరల్గా ఏంటంటే 10 అవుట్ ఆఫ్ 10 ఏంటంటే మనకి 6, 7 గ్యాప్ అప్ అయ్యి అని అనుకోండి 2% పైన, అవి సస్టైన్ అవుతాయి. ప్రాబ్లీ ఫస్ట్ 1 క్యాండిల్ డోజీలో వచ్చినా, లేకపోతే గ్రీన్ వచ్చి కొద్దిగా దాని తర్వాత పుల్ బ్యాక్ తీసుకున్నా, ఈ హై బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మీకు స్ట్రాంగ్ మొమెంటం ఉంటుంది. ఆల్ వీ నీడ్ స్మాల్ పాయింట్స్ ఇంట్రాడేలో. ఓకే, వీ కెనాట్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ అనమాట. సో దిస్ వే ఇన్ఫోసిస్ చూద్దాం. ఇన్ఫీ అంత పెద్ద గ్యాప్ అప్ కాదు, బట్ ఎనీహౌ ఫస్ట్ 15 మినిట్స్ అంటే మార్కెట్ ఏంటంటే గ్యాప్ అప్ను కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసేసారు, అంటే కాన్ఫిడెన్స్ లేదు మార్కెట్లో. దట్స్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్ అనమాట. జనరల్గా ఏంటంటే గ్యాప్ అప్ అయింది, మార్కెట్ అంతా బాగుంది అనుకోండి, స్ట్రాంగ్ గ్యాప్ అప్, ఫస్ట్ 15 మినిట్స్ బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది ఫస్ట్ కొన్ని నిమిషాలు. దెన్ ఇది కూడా మీరు ట్రాక్ చేయొచ్చు, టాప్ గెయినర్స్ లూజర్స్ ఓన్లీ ఫస్ట్ 3-4 స్టాక్స్ అనమాట, అంతే. యా ఫస్ట్ మీరు మూవింగ్ యావరేజ్ పైన స్టాకు స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి, దాని తర్వాత ఫస్ట్ ఫిల్టర్ అది పెట్టుకోండి.
డైలీలో ఏ స్టాక్స్ మూవింగ్ యావరేజ్ పైకి వచ్చాయి. దాని తర్వాత సెకండ్ ఫిల్టర్ ఏంటంటే వాల్యూమ్స్ అనేది పెట్టుకోండి. సో మూవింగ్ యావరేజ్ పైన ఉంది, మంచి వాల్యూమ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 స్టాక్స్ ట్రాక్ చేస్తున్నారు. డెఫినెట్గా మీకు ఫస్ట్ 15 మినిట్స్ బ్రేక్అవుట్లో మంచి ట్రేడ్ అనేది అవైలబుల్ ఉంటుంది. యా సో తర్వాత T1 ఆ టైం వచ్చేసరికి మనకి ప్రైస్ పెరుగుతుంది, తర్వాత మళ్ళీ లో అవుతుంది. అంటే ఇది అన్ని స్టాక్స్కి రిలేట్ అవుతుందా సార్ అట్లా? ఏంటి మేడం అన్నీ? అన్ని స్టాక్స్కి అంటే 12:31 ఆ టైంకి వచ్చేసరికి నేను అబ్జర్వ్ చేసినప్పుడు ప్రైస్ అనేది పెరుగుతుంది సార్, ప్లస్ మళ్ళీ తగ్గుతుంది. అన్ని స్టాక్స్కి రిలేట్ అవుతుందా సార్ ఈ టైమింగ్స్ అనేవి? అది యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి మేడం ఆ టైంలో 12:20 తర్వాత 12:30కి. సో అక్కడ నెగిటివ్గా ఉన్నప్పుడు కొన్ని అంటే అన్నీ 100% వెళ్ళవు, బట్ బ్రాడర్గా ఏంటంటే 60-70% కోరిలేషన్తో ఉంటుంది అన్నమాట మార్కెట్. బట్ కొన్ని విండ్కి ఎగనెస్ట్గా వెళ్తుంటాయి. ఓకే. యా ఎస్ సార్. సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్. యునైటెడ్ స్పిరిట్ ఉంది చూడండి సార్ ఒకసారి. ఏంటి సార్? యునైటెడ్ స్పిరిట్. ఎస్ సార్ చెప్పండి. ఇది అప్ట్రెండ్లో ఉందంటారా లేకుంటే టార్గెట్లో ఉందంటారా? మార్కెట్ ఇలా యాక్చువల్గా ఇక్కడ ఒక కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయితే అయింది. సో ఇప్పుడే అప్ ట్రెండ్గా ట్రై చేస్తుంది చిన్నగా. జస్ట్ దీంట్లో ఒక స్ట్రాటజీ ప్లే చేసుకుని డిసెంబర్కి సంబంధించి ఒకటి ఒక కాల్ బై ఒక కాల్ సెల్ చేస్తే బాగుంటుంది అంటారా? చేయొచ్చు సార్. లిక్విడిటీ చెక్ చేయండి. ఇఫ్ లిక్విడిటీ బయింగ్ సెల్లింగ్ బిడ్ అండ్ ఆస్క్ స్ప్రెడ్ బాగుందంటే యూ కెన్ ట్రై దట్ వన్ ఆల్సో. అదే సార్, ఏది సెల్ చేసి ఏది బై చేస్తే బాగుంటుంది? సో ఇక్కడ మనకి జనరల్గా ఏంటంటే అంటే మీరు బయర్గా ఉండాలనుకుంటున్నారా, సెల్లర్గా ఉండాలనుకుంటున్నారా? సెల్లర్గా ఉంటే కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. ఓకే. అంటే మార్కెట్ ఇక్కడ మనకు యాక్చువల్గా ఆల్ ఈఎంఐ పైన ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది అనుకుంటున్నాను. అంటే మనము మార్కెట్ అప్ సైడ్ పోవద్దు కాబట్టి ఒక బై ఒక కాల్స్ యా ఇక్కడ కరెక్ట్. ఇక్కడ 1440 అనేది కాలు స్ట్రైక్ ఉంటే దీన్ని బై చేసుకోవచ్చు సార్. ఓకే. సో ఒక 2-3 స్ట్రైక్స్ ఇదేంటంటే మరీ ఇమీడియట్ స్ట్రైక్ చేయొద్దు. దాని తర్వాత 1, 2, 3 అనేది మనం వెళ్ళొచ్చు అనమాట బైకి, అది సెల్కి. అది ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది సార్. మనము ఫర్ ఎగ్జాంపుల్ 1440 మనము మీరు బై చేయమంటారు కదా సార్. ఎస్ ఎస్. అండ్ 1440 బై చేసినట్టు మనం 1480 సేల్ అయిపోతాము. చూడండి చూద్దాం. ఇన్పుట్ చేయొచ్చు సార్. ఇన్పుట్ అంటే క్రెడిట్ స్ట్రాటజీ అవుతుంది మనకి. ఫుల్ పుట్ ఈస్ బాగుంది. ఎస్. ఏటీఎం కాల్ సెల్ చేస్తాం. ఇది బై చేస్తారు సార్ 1440 అనేది. ఫుల్ చేస్తాం సార్ ఏటీఎం. కొంచెం ఓటీఎం ఫుల్ బై చేస్తాం. మనం అప్పుడు సెల్లర్గా ఉంటాం సార్. సెల్ బై మార్కెట్ బై అప్సైడ్ అయినప్పుడు ఫుల్ పుట్ ఫుడ్ సెల్ చేస్తాం అంతే కదా. క్లీన్ సెల్ చేస్తాం. కాకపోతే ఇది లిక్విడిటీ బాగాలేదు సార్, దీనికి గమనించండి. సో ఇటువంటి వాటిలో మీరు ట్రేడ్ తీసుకోవద్దు. ఓకేనా? డిసెంబర్ కాబట్టి మనకి లిక్విడ్ లేదేమో, నెక్స్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది కాబట్టి. లేదు, కరెంట్ మంత్దే లేదు సార్ అసలు. ఇది కరెంట్ మంత్. 1440 ఉంది కదా సార్. 1440 కానీ 1450 కానీ. ఐ డోంట్ థింక్ సో. ఒకసారి చార్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే. గత 1 మంత్ నుంచి అప్డేట్ చేస్తాం సార్ ఈ స్టాక్ని. మీ సజెషన్ తీసుకుందామని. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఇది పై చేసామనుకుందాం. దీని చార్ట్ చూడండి ఎంత దారుణంగా ఉందో. 15 మినిట్స్ పెట్టండి సార్. 1 మినిట్లో ఉంది.
సమ్వాట్ ఓకే. సో దీంట్లో ఏంటంటే సింపుల్ లాజిక్ అండి ఓపెన్గా సార్ మనం బై చేసామనుకోండి ఇప్పుడు అడ్వాంటేజ్ మీరు అడిగారు కాబట్టి అందరికీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కాల్ని బై చేయొచ్చు మనం, అవును సార్. ఇది సెల్ చేస్తాం. అయితే ద క్వశ్చన్ ఏంటంటే ఇది ఎట్ ద మనీ కాల్ని జనరల్గా బై చేస్తాం కాబట్టి ఇది పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు ఎవరికైనా. ఓకే, నెక్స్ట్ కన్ఫ్యూజన్ ఇక్కడ వస్తుంది, ఎన్ని స్ట్రైకులు నేను వెళ్ళాలి అనేది. ఇది హోలీ గ్రేల్ ఏం లేదు, అంటే రూల్ ఏం లేదు ఇన్ని స్ట్రైకులు వెళితేనే అని. బట్ ఇన్ జనరల్ ఏంటంటే ఇమీడియట్ స్ట్రైక్ వెళ్ళటం వల్ల మనకి పెద్దగా ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. ఓకే, సో ఇక్కడ నుంచి అట్లీస్ట్ 2 స్ట్రైక్స్ 3 స్ట్రైక్స్ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఇంకా అంతకంటే వెళ్తే ఏమవుతుందంటే మనకి రివార్డ్ బాగుంటుంది ఫస్ట్ పాయింట్, బట్ రిస్క్ కూడా పెరిగిపోద్ది అనమాట ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్. ఓకే, అయితే ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇంకొక కాల్ బై చేసాము, కాల్ సెల్ చేసాం కదా సార్. ఓకే, దానికి ఆ, దానికి రిస్క్ రివార్డ్ ఎన్ని పాయింట్స్ డౌన్లో చూసుకోవాలి అని అర్థం అవ్వట్లేదు. ఎగ్జిట్ కావడానికి ఎగ్జిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ 2 రకాలుగా వెళ్ళొచ్చు. ఒకటి వచ్చేసరికి ఎంటీఎం స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది నా స్టాప్ లాస్. ఓకే, ఎస్ ఇది నా స్టాప్ లాస్ అంటే ఒకవేళ ప్రైస్ అనేది రేపటి రోజున దీని కింద క్లోజ్ అయింది 1 అవర్ టైం ఫ్రేమ్లో అనుకుందాం. ఓకే, నేను ఆల్రెడీ ఈరోజు 200 సార్. అని కాదు, స్వింగ్ పెట్టాను నేను ఇక్కడ, ప్రైస్ యాక్షన్ సింపుల్గా. లేదు మీరు మూవింగ్ యావరేజ్ అని పెట్టుకోవచ్చు. ఇన్ సింపుల్గా మనకి ఇది స్వింగ్ కదా. ఓకే, ఈ స్వింగ్ ఇది కింద క్లోజ్ అయింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టయానికి మనకు టోటల్ లాస్ 7,000 అని చూపించింది, బట్ ఇది ఇంకా టైం ఉంది కాబట్టి అంత మొత్తం జీరో అయిపోదు కాబట్టి ఇక్కడికి వచ్చేసినప్పుడు దీంట్లో 3,000 4,000 ఎంతో లాస్ వస్తుంది, ఐఎమ్ నాట్ షూర్. ఆ లాస్ని మనం తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ అనమాట. ఇలా కూడా మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటి మెథడ్, ఎగ్జిట్ ప్రైస్, ఎగ్జిట్ మన స్ప్రెడ్. రెండోది వచ్చేసరికి టోటల్గా ఎంటీఎం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7,000 చూపించింది, దాంట్లో 60% అంటే 4,200 వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. అరౌండ్ 50-60% అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, బట్ ద థింగ్ ఏంటంటే విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ స్ప్రెడ్లో. ఇట్ ఈజ్ నాట్ రిస్క్ రివార్డ్, అంటే నేను ₹1 రిస్క్ చేస్తే నాకు ₹2 వస్తాయి, ఇట్లాంటిది ఉండదు. రిస్క్ రివార్డ్ ఎప్పుడు కూడా పూర్గా ఉంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే మనం విన్ అవ్వటానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీరు బై చేయొచ్చు కాల్ ఆప్షన్. ఇక్కడ 1, 2, 3 స్ట్రైక్స్ డిస్టెన్స్ వెళ్ళి మీరు కాల్ ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ కిందకు వచ్చింది అనుకోండి, ఇది కొంత ప్రాఫిట్ ఇస్తూ ఉంటుంది, ఇదేమో లాస్ వస్తుంది, కానీ కొంత కవర్ చేస్తూ 20% 30% లాస్ని కవర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది నా స్టాప్ లాస్ ప్రైస్ యాక్షన్ ప్రకారం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్ని ఇక్కడ బై చేశాను అనుకోండి బ్రేక్అవుట్లో, ఇది నేను డెఫినెట్గా స్టాప్ లాస్ పెట్టేస్తాను. ఇది నా స్టాప్ లాస్ కాబట్టి సేమ్ నేను ఆప్షన్స్ ద్వారా ట్రేడ్ చేస్తున్నాను, ఆప్షన్స్లో కూడా స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. ఆ టైంలో 4,000 ఉందా 3,000 ఉందా అనేది నేను చూసి ఎగ్జిట్ అయిపోతాను. దట్ వే యా. అండ్ ఎంటీ టోటల్గా వచ్చే లాస్ మీద టోటల్గా లాస్ చూపిస్తుంది కదా సార్, నేను చూపించాను కదా ఇంతకుముందు మనకి ఎంత లాస్ వస్తుంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ అన్లిమిటెడ్ లాస్ ఇవన్నీ చెప్పాను కదా. అట్లాగా అక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 7K ఉంటే దాంట్లో 50-60% మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి జనరల్గా. ఎందుకంటే ఆప్షన్స్లో కొంచెం తీటా డికే కోసం మనం స్ప్రెడ్ తీసుకున్నప్పుడు వెయిట్ చేయాల్సిందే, ఇమీడియట్ రిజల్ట్ రాదు. ఇమీడియట్గా కొంత లాస్ అనేది చూపిస్తుంది మనకి ఎగ్నెస్ట్గా వెళ్ళినా ఫ్లాట్గా ఉన్నా. బట్ టైం గడుస్తున్న కొద్ది ఏమవుతుందంటే మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యా, ఇంకా ఓకేనా సార్? యా యా. అండ్ మోరోవర్ ఏంటంటే లిక్విడిటీ అనేది చెక్ చేసుకోండి సార్. యా, దిస్ ఈజ్ ఓకే, బట్ కొన్ని స్టాక్స్ ఇంకా చాలా ఇదిగా ఉంటుంది లిక్విడిటీ అనేది. లిక్విడిటీ అంటే తెలుసు కదా, ఇక్కడ మనం బై అవునవును కరెక్ట్. సో ఇక్కడ బయింగ్ సెల్లింగ్ జరగట్లేదు అనుకోండి, ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ జరగట్లేదు పెద్దగా, అంటే లెస్ వాల్యూమ్ అనేది ట్రేడ్ అవుతుంది. సో మనకి ఎగ్జిట్ బై చేసినప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనం
ఆ ప్రైస్కి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతాం ఒక్కొక్కసారి. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే వాల్యూమ్స్ అనేది కూడా చెక్ చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ. యా ఇంకా ఇప్పుడు మనకు డిసెంబర్ 8 నుంచి ఆప్షన్స్ ఫ్యూచర్ ఆప్షన్స్ మీద అప్డేషన్ వచ్చిందంటున్నారు. క్యాలెండర్ స్ప్రెడ్ బెనిఫిట్ లేదు. ప్రీ మార్కెట్ ఓపెనింగ్ కూడా ఏదో సంథింగ్ అప్డేషన్ వచ్చింది ఇప్పుడు డిసెంబర్ 8 నుంచి. ఇంతకుముందు వరకు ఓన్లీ స్టాక్సే ఇది చేస్తున్నాయి అన్నారు. ఆప్షన్స్ కూడా బై చేసుకోవచ్చు. ప్రీ మార్కెట్లో మనకి ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. యా యా కరెక్టే. ఇప్పుడు ప్రీ మార్కెట్లో మనకు ఆర్డర్ పెట్టాది కాదు, బై సెల్ తీసుకోదు. ఓకే, సో అది మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు లైక్ స్టాక్స్ లాగా. ఏంటి సార్? మనీ కంట్రోల్ వస్తుంది. ఎన్ఎస్సిలో కూడా వస్తాయి. బిఎస్సిలో ప్రెస్ రిలీజో ఏదో ఉంటుంది సార్, దాంట్లో వస్తాయి మనకన్నీ. ఇది సెబీ డెసిషన్ కాబట్టి ఎన్ఎస్సి వాళ్ళు పబ్లిష్ చేస్తారు. అండ్ యా దానికి సంబంధించిన న్యూస్ ఉంది, నేను చదివాను. ఇంకా సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి. స్మాల్ డౌట్ అంటే యాక్చువల్గా నేను రీసెంట్గానే విన్నాను మీ ఈవినింగ్ కోర్సు అండ్ సబ్స్క్రిప్షన్ ఆల్సో జస్ట్ పార్టిసిపేట్ చేయడానికి. ఐ డోంట్ నో వెదర్ ఎర్లియర్ ఇట్ వాస్ డిస్కస్ దాకా. నాకు చిన్న డౌట్ ఒకటి ఉంది. ఈ ఇండెక్స్ ఉంది కదా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ, ఈ ప్రైస్ మూవ్మెంట్ డిపెండ్స్ ఆన్ ది సపోజ్ నిఫ్టీ 50 స్టాక్స్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, నిఫ్టీ ఇండెక్స్ మూవ్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ఎంటైర్లీ ఆన్ ద 50 స్టాక్స్ లైక్ యావరేజ్ బట్టి మూవ్ అవుతుందా, లేకపోతే ఎట్లా మూవ్ అవుతుంది ఇండెక్స్ మూవ్మెంట్? నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ని బట్టి మూవ్ అవుతుంది సార్. అయితే వెయిటేజ్ ఉంది, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇవి హెవీ వెయిటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందనుకోండి. సో ఇది 100 పాయింట్స్ మూవ్ అయిందంటే నిఫ్టీ 25 పాయింట్స్ మూవ్ అవ్వాల్సిందే. ఓకే ఓకే. సో యా, సో బేసికల్గా ఏంటంటే సింపుల్గా స్టాక్స్ యా రిలయన్స్, ఇది అప్డేట్ కరెక్టో కాదో కానీ రిలయన్స్ 10% ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, టాటా కన్సల్టెన్సీ హెవీ వెయిటేజ్ ఉంది. ఓకే, యా ఇండెక్స్లో వెయిటేజ్ ఇది. సో దీంట్లో సింపుల్గా దీని అర్థం ఏంటంటే రిలయన్స్ 100 రూపాయలు పెరిగితే నిఫ్టీ 10 పాయింట్లు పెరుగుతుంది. అవునవును. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10 పాయింట్లు పెరిగితే 7 పాయింట్స్ పెరుగుతుంది. ఇది 10 పాయింట్లు పెరిగితే 6 పాయింట్లు పెరుగుతుంది నిఫ్టీ. సో దిస్ వే ఏంటంటే వెయిటేజ్ అనేది ఉంటుంది అనమాట. కమింగ్ టు సపోజ్ నిఫ్టీ ట్రేడింగ్ అయినప్పుడు ఏదైనా ఆప్షన్స్ ఆర్ ఫ్యూచర్ ట్రేడ్ చేస్తారు. ఆప్షన్స్ ట్రేడ్ చేసినప్పుడు ఆప్షన్ ప్రీమియం అనేది అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అనేది ఓన్లీ బ్రీక్స్ బట్టే ఉంటుందా, లేదంటే బయింగ్ ప్రెషర్ సెల్లింగ్ ప్రెషర్ బట్టి కూడా బాగా ఫాస్ట్ మూవ్ ఉంటుంది సార్. బయింగ్ సెల్లర్, ఐ మీన్ యూ మీన్ టు సే ఏంటంటే డిమాండ్ సప్లై అంటారా, అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ దట్ ఈస్ మేజర్ కన్సర్న్ టు ది డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ గ్రీక్స్. ఎందుకంటే ఒకసారి అబ్జర్వింగ్ ఇండెక్స్ ఫాలో అవుతుంది, బట్ పుట్ ఆప్షన్ కొన్ని సెకండ్స్ కానీ ఒక ఆఫ్టర్ హాఫ్ మినిట్ 1 మినిట్ రైజ్ అవుతుంది అనమాట. అది నాకు మిస్లీడింగ్. ఎస్. సో ఏంటంటే డిమాండ్ ఉన్నప్పుడు పెరుగుతాయి ప్రీమియమ్స్, అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్ ఆప్షన్స్ అనమాట. ఎస్. థ్యాంక్ యూ సార్. చాలా పేషెంట్గా
Anything else? Thank you very much. యా థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, సతీష్ ని. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు డిఈ ప్రీమియమ్స్ డిస్కౌంట్ లో దొరుకుతున్నాయంటే దాని మీనింగ్ ఏంటి సార్? ఎగ్జాంపుల్ ఏంటంటే డిసెంబర్ 27,000 డిఈ చూడండి సార్. దేంట్లో నిఫ్టీయా? నిఫ్టీ సార్, నిఫ్టీ డిసెంబర్ 27,000. నిఫ్టీ యూ విల్ లూజ్ ఆల్ ప్రోగ్రెస్. ఓకే, డిసెంబర్ 30 30. 27,000 పుట్ వచ్చేసి ఇందామని డీప్ ఇందామని అవును సార్, డీప్ ఉందామని సార్. 884 ఉంది. సో యాక్చువల్గా డిస్కౌంట్ లో దొరుకుతుంది సార్. ఓకే, సో దాని మీనింగ్ ఏంటి సార్? ఎక్కడ డిస్కౌంట్ అంటున్నారు? దీంతో కంపేర్ చేస్తేనా? మన స్పాట్ కి దాన్ని కంపేర్ చేస్తే ప్రీమియం డిఫరెన్స్ ఉంది సార్. యాక్చువల్గా ఎంత ఉండాలి సార్? 1040 ఉండాలి సార్. ఎలాగా? స్పాట్ వచ్చేసరికి Nifty spot కి 25,959 ఉంది, అంతేనా? అవును సార్. స్పాట్ 27,000 లో లెస్. వేరే దాంట్లో చూడండి, నేను దీంట్లో చూస్తున్నా, ఇది థర్డ్ పార్టీ కాబట్టి ఏదైనా తేడా ఉంటుందేమో. లేదు లేదు సార్, నేను నిఫ్టీ దీంట్లో కూడా చెక్ చేశాను సార్. ఓకే ఫైన్, ఇది కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ మనకి 27,000 వచ్చేసి యాక్చువల్గా ఎంత ఉండాలి సార్? అంటే టైం డికే లేకుండా ఓన్లీ ప్రీమియం అనుకో. అచ్చా ఇంట్రెన్సిక్. అవును సార్. యా, అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. ఈ ప్రీమియమ్స్ అనేది ఫ్యూచర్ని బట్టి ఉంటాయి. నాకు కూడా ఇదే వచ్చింది డౌట్. యా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ రైట్ నా. సో ఇక్కడ 27,000 మైనస్ 25,959.5 1040 ఉండాలి. కరెక్టా సార్? అవును సార్, అవును సార్. దిస్ ఈజ్ కాల్డ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఒక స్ట్రైక్కి. ఎందుకంటే ఇది దాటి కిందకు వచ్చేసింది కాబట్టి స్పాట్ అనేది పుట్ సైడ్ చూస్తున్నాం కాబట్టి పుట్టు కిందకు వచ్చింది అనుకోండి, ఇది మన స్ట్రైక్ అనుకుందాం. ఇది దాటి ఎన్ని పాయింట్లు వస్తే దీనికి అన్ని పాయింట్లు ఉంటే అది ఇంట్రెన్సిక్ వాల్యూ. ఓకే, యా కరెక్ట్. ఇప్పుడు ఇది మీరు ఏమంటున్నారంటే 807 రూపాయలే ఉంది, అంతేనా? కరెక్టా? అవును సార్. అయితే ఇది ఫ్యూచర్స్తో ఉంటుంది సార్. ఇది ఫ్యూచర్ ప్రైస్ని తీసుకోవాలి, డిసెంబర్ ఫ్యూచర్ ప్రైస్ని చూడాలి మనం. సో డిసెంబర్ ఫ్యూచర్ ప్రైస్ చెప్పగలరా? ఆప్షన్ ప్రీమియమ్స్ అన్నీ కూడా ఫ్యూచర్ ఇక్కడ ఉందిలేండి, ఇక్కడ ఉంది. డిసెంబర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 26,170. నా 26,170 మైనస్ అంతేనా 27,000. 27,000. ఇది ఓకే, సరిపోయింది సార్. ఇంకా తక్కువ ఉందా? సరిపోయింది. 27,000ది 884 ఉంది, ఉండాల్సింది 830, మిగతాది టైం వాల్యూ. సో ఏదైనా సరే మనం ఫ్యూచర్స్ తోనే కంపేర్ చేసుకోవచ్చు. యా బట్ ఎక్స్పైరీ రోజు ఏమవుతుందంటే స్పాట్కి ఫ్యూచర్ ప్రైస్ అనేది చూడండి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఫ్యూచర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆప్షన్స్ అనేది డిరైవ్ అవుతాయి. ఓకే, బట్ ఫ్యూచర్ ఏంటంటే ఆన్ అండ్ ఎక్స్పైరీ స్పాట్తో సెటిల్ అవ్వాలి, స్పాట్కి సెటిల్మెంట్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ద స్పాట్ ప్రైస్ వచ్చేసరికి 25,968 రఫ్గా. ఇప్పుడు ఫ్యూచర్ వచ్చేసరికి మనకి 25,996 ఉంది. 960, 996 అంటే 36 పాయింట్లు పాజిటివ్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యూచర్ ప్రైస్కి తగ్గట్టు ఇది సెటిల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ ప్రైస్ పెరిగింది అనుకోండి, ఆన్ ఎక్స్పైరీ అనుకుందాం, ఊరికి 27,000కి వచ్చింది అనుకోండి. ఆ రోజు ముందు ఇది 27,000 20 30 ఉన్నా సరే ఎక్స్పైరీ రోజు దీనికి సెటిల్ అయిపోద్ది. ఆ మిగతాదంతా ఇది అయిపోద్ది. దాన్ని కాస్ట్ ఆఫ్ క్యారింగ్ కాస్ట్ అంటారు.
సో స్పాట్కి ఆ రోజు మ్యాచ్ అయిపోవాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈలోపు కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి తక్కువగా కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ డిమాండ్ సప్లై. అంటే కొంతమంది హెవీగా షార్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే స్పాట్ ప్రైస్ కంటే కూడా, అంటే ఏదైనా స్టాక్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఫ్యూచర్ ప్రైస్ ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది. అంటే దీన్ని డిస్కౌంట్ ప్రైస్ అంటారు. అవును సార్, డిస్కౌంట్ బెస్ట్. ఒక్కొక్కసారి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాన్ని ప్రీమియం అంటారు. సో ఇది ఎందుకు ఇలా ఉంటుంది అంటే అన్నీ కూడా ప్రీమియంతోనే స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే క్యారియింగ్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి. ఓకే, సో హై ప్రైస్లోనే ఓపెన్ అవుతాయి ఫ్యూచర్స్. బట్ బికాస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఒక్కొక్కసారి ప్రీమియం నుంచి డిస్కౌంట్కి వస్తాయి, అండ్ అగైన్ డిస్కౌంట్ నుంచి ప్రీమియంకి వెళ్తూ ఉంటాయి అన్నమాట, ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. అయితే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్స్ అనే స్టాక్ తీసుకున్నాం, అదే డిస్కౌంట్లో ఉంది. డిస్కౌంట్ అంటే దీన్ని హెవీగా షార్ట్ చేస్తున్నారంటే బేరిష్గా ఉంది అని కన్ఫర్మ్ చేయలేం మనం. ఎందుకు అంటే మేబీ హెడ్జింగ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా స్టాక్ అనేది తీసుకుంటే దానిది 10 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది, ఫ్యూచర్ ప్రైస్ ఏమో 9 రూపాయల 50 పైసల దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఇది డిస్కౌంట్లో ఉంది. అంటే డిస్కౌంట్లో ఉందంటే మనం ఏమంటున్నాం అంటే దీన్ని షార్ట్ చేస్తున్నారు అంటాం. బట్ షార్ట్ చేస్తున్నారంటే పడిపోతుందనే మీనింగ్ అని మనం కన్ఫర్మ్ చేయలేం. ద రీజన్ మేబీ హెడ్జింగ్ అనమాట. ఓకే, లైక్ వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అట్లా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యా రైట్. సార్ దీనికి ఒకసారి వాల్యూమ్ స్క్రీనర్ ఇందాక చూసాను చూడండి సార్. ఒకసారి షేర్ చేయండి. నేను గ్రూప్లో పెడతాను, ఎనీహౌ ఇక్కడ కూడా షేర్ చేస్తున్నాను. యా, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ ఇంకొకటి రాకుండా ఇది డౌట్ అడిగాను సార్. ఏంటంటే మన డెల్టాలో ట్రిగ్గర్ ప్రైస్ బయింగ్ పెట్టాలని చెప్పి అడిగాను చూడండి సార్. అవునవును, అది దొరికింది సార్ ఆప్షన్ యాక్చువల్లీ. ఎలా సార్ అది? ఇక్కడ మార్కెట్ ఓన్లీ ఉంది కదా సార్ థర్డ్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బై చేద్దాం. మార్కెట్ ఇదే. అవును సార్, మార్కెట్. ఓకే, అది స్టాక్ మార్కెట్ తీసుకోండి సార్. స్టాక్ మార్కెట్ ఓకే. అది తీసుకుంటే ట్రిగ్గర్ ప్రైస్ ఎక్కువ పెట్టారు. ట్రిగ్గర్ ప్రైస్ తీసుకుంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 87 నడుస్తుంది, 88,000 పెడతాను. ఓకే, యూఎస్డి బై. నాకు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. వెరీ నైస్, థ్యాంక్ యూ సార్. యా, గుడ్. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నేను ఎంట్రీ చేసుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్టేసి మనం వదిలేస్తాం. సూపర్. ఇంకా ఎనీ స్ప్రెడ్స్, ఎనీ డౌట్స్? కొంతమంది స్ప్రెడ్స్ షేర్ చేస్తున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, కొంత రియల్ ట్రేడ్స్ ఉన్నాయి, కొంతమంది పేపర్ ట్రేడ్ కూడా ట్రేడ్ చేస్తున్నారు. బట్ కాంప్లియన్సెస్ ఇష్యూస్ వల్ల గ్రూప్లో షేర్ చేయొద్దన్నా నేను ఇంతకుముందు. ఓకే, ఇండివిజువల్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది మనం షేర్ చేసుకోవచ్చు, కానీ ట్రేడ్స్ అనేది షేర్ చేయకూడదు అనేది ఒక అప్డేట్ ఉంది మనకి. యా, గుడ్. ఎనీహౌ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మనం సెషన్ క్లోజ్ చేద్దాం. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే. మీరు ఇండివిజువల్ స్టాక్స్ ఈరోజు స్ప్రెడ్ అడిగారు కదా, ఇట్లాగా లిక్విడ్ ఉన్న స్టాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ప్యాటర్న్ కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక బ్రేక్అవుట్ అయింది అనుకుందాం. ఇక్కడ నుంచి కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంటుంది, లేదా డైరెక్ట్గా వెళ్తుంది, లేకపోతే సౌండ్ జరుగుతాయి. కానీ మనం ఏదైతే చూస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ అనేది జరిగింది, అది మనకు కనపడుతుంది క్లియర్గా. దెన్ మీరు స్ప్రెడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్ సైడ్ అనుకోండి, పుట్స్ సెల్ చేయటం అండ్ అనదర్ పుట్ని బై చేయటం, సింపుల్ స్ట్రాటజీ ఇది. ఓకే, లేదు కాల్ బై చేయడం, అనదర్ కాల్ని సెల్ చేయటం. అండ్ డెఫినెట్గా ఏంటంటే ఇండివిజువల్ స్టాక్స్ని మీరు వదిలేయద్దు. ఇండెక్స్లో మీరు వదిలేసిన ఏం కాదు, ఎందుకంటే క్యాష్ సెటిల్మెంట్ జరుగుతుంది. బట్ ఇండివిజువల్ స్టాక్స్ ఏంటంటే ఇంత మనీకి వెళ్ళిపోయినాయి అనుకోండి, అవి డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ విచ్ ఈజ్ వెరీ రిస్కీ అనమాట.
ఓకే, ఎంటీఎం స్టాప్ లాస్ కానీ సార్. సార్ ఇండెక్స్ కింద వదిలేయచ్చు సార్. యా, ఇండెక్స్ క్యాష్ సెటిల్మెంట్ చేస్తారు, లాస్ అది. బట్ స్టాక్ ఇండివిజువల్స్లో దీనివల్ల ఏమైందంటే మ్యానిపులేషన్, స్పెక్యులేషన్ చాలా చాలా జరిగినాయి ఇంతకుముందు. అండ్ ఇదంతా సెటిల్మెంట్ చేయడం కొద్దిగా కష్టం అయిపోయి సెబీ ఏం చేసిందంటే ఇందమని ఏంటంటే మీరు ఎగ్జిట్ అయిపోవాలి అని ఎక్స్పైరీ లోపు, లేదంటే క్యాష్ సెటిల్మెంట్ జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర క్యాష్ లేదు, ఐ మీన్ క్యాష్ కాదు, స్టాక్ సెటిల్మెంట్ జరుగుతుంది. స్టాక్స్ లేదంటే పెనాల్టీ వేస్తారు స్ట్రాంగ్గా. ఓకే, యా, దట్ ఈజ్ అన్నెసరీ కదా. ఎంటీఎం స్టాప్ లాస్ లేదంటే ఆ ప్యాటర్న్ మీరు ఏదైతే పెట్టుకున్నారో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవడం అనేది ప్లాన్ చేయండి. సార్ చిన్న డౌట్, మీరు ఎంటీఎం అంటారు కదా సార్, ఫుల్ ఫామ్ సార్? మార్కెట్ టు మార్కెట్ సార్. మార్క్ టు మార్కెట్. ఎగ్జాక్ట్ నేను మార్కెట్ అనుకుంటాను కానీ మార్క్ టు మార్కెట్. మార్కెట్ టు మార్కెట్ అనుకుంటా, ఐ గెస్. యా, ఇంకా సార్ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. అదే పేపర్ ట్రేడ్కి మనము సెన్సిబుల్ యూజ్ చేస్తే బాగుంటుంది సార్, ఏదైనా ఉంటుందా సార్? సెన్సిబుల్ అండ్ ఫ్రంట్ పేజ్ ఏదో ఉంటుంది సార్. నేనైతే సెన్సిబుల్ యూజ్ చేస్తాను. ఫ్రంట్ పేజ్ కూడా పాపులరు. ఫ్రంట్ పేజ్ ఐ గెస్. ఐఎమ్ నాట్ షూర్. ఫ్రంట్ పేజ్ యా సెన్సిబుల్ ఈజ్ రిలయబుల్. ఓకే, ఎందుకంటే డేటా అనేది బ్యాక్డ్ బై జెరోదా. సో ఆల్మోస్ట్ మనకి లైవ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అండ్ కొంచెం రిలయబుల్గా ఉంటుంది. సార్ సెన్సిబుల్గా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. పేపర్ ట్రేడ్లో ఉండదు అనుకుంటా సార్. సెన్సిబుల్గా ఉంది అంటే ఫ్రంట్ పేజ్లో ఉంది. సెన్సిబుల్లో నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్గా స్టాప్ లాస్ పెట్టడం. యా హలో సార్. సార్ చెప్పండి. ఈరోజు నిఫ్టీ 15 మినిట్స్ క్యాండిల్ మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ క్యాండిల్ అండ్ లాస్ట్ క్యాండిల్ ట్రాన్సాక్షన్ సేమ్ ఉండదు సార్. అది ఎగ్జామిన్ స్ట్రైక్ రేట్ చూసుకున్నామంటే స్ట్రైక్ ప్రైస్ 26,050. నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్లో ఎలా ఉందో ప్రైస్ యాక్షన్ సేమ్ అలా లేదు సార్. ఇంకా లాస్ట్ క్యాండిల్ ఎలా ఉందో ప్రైస్ యాక్షన్ సేమ్ అలా లేదు సార్ 50 మినిట్స్. వాట్ డూ యూ మీన్ ప్రైస్ యాక్షన్ సార్? కొద్దిగా ఎలాబరేట్ చేయండి. స్ట్రైక్ ప్రైస్ అచ్చా, ఇక్కడ ఎలా ఫామ్ అయిందో అలా ఫామ్ అవ్వలేదు అంటున్నారా? అవును సార్. యా, వేరియేషన్ ఉండొచ్చు. వన్ రీజన్ సో స్ట్రైక్ చెప్తారా చూసి? 25,950 చూడండి లాస్ట్ క్యాండిల్ కి. ఫస్ట్ కాలా కాలా? సార్. ఓకే, 1 సెకండ్. $25,950 కాల్. యా, కాలే కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఓకే, ఫైన్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఫస్ట్ క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ ప్రీమియం డికే వల్ల ఈరోజు నేను ఆ రెండు ఎంట్రీస్ ఎక్కువ లాస్ అయినట్టు అనిపించింది సార్. ప్రీమియం డికేనే అంటారు సార్ ఎవరైనా? ఒకసారి నిఫ్టీ కూడా చూద్దాం. 15 మినిట్స్ అన్నారు కదా. ఫస్ట్ 15 మినిట్స్
ఫస్ట్ 15 మినిట్స్ వచ్చేసి 26,050 సార్. అప్పుడు అది అర్థం స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. కరెక్ట్. సో 9:15 క్యాండిల్ నెక్స్ట్ లాస్ట్ క్యాండిల్ సార్. లాస్ట్ ఇదే. అవును సార్. సో సారీ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది ప్రైస్ యాక్షన్లో. ఓకే, నిఫ్టీలో మాత్రం చూడండి అది క్యాండిల్ ఏమంటాం దాన్ని. డోస్ ఇలా ఉంది. అవును సార్. యా, ఇక్కడేమో మనకు రెడ్లో క్లోజ్ అయింది 9:15కి, ఇదేమో గ్రీన్లో క్లోజ్ అయింది. దాని తర్వాత లాస్ట్లో వచ్చేసరికి ఇదేమో రిజెక్షన్ హ్యామర్ లాగా ఉంది, ఐ మీన్ హ్యామర్ అనుకోవచ్చు సార్ట్ ఆఫ్. ఇదేమో సాలిడ్గా క్లోజ్ అయింది. అదేనా సార్ మీ డౌట్? అవును సార్. యా. సార్ అది ప్రీమియమ్స్ ఫ్యూచర్ చార్ట్స్ బేస్ చేసుకొని మూవ్ అవుతాయి అనుకుంటున్నాను సార్. అవునవును, కరెక్ట్. ఫస్ట్ క్యాండిల్లో మాత్రం అక్కడ 26,050 మూవ్ అవ్వనే లేదు సార్ నిఫ్టీ ప్రకారం. యా, ఒకటి ఫ్యూచర్ని బట్టి, రెండోది వచ్చేసరికి డిమాండ్ సప్లై కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ డిమాండ్ సప్లైని బట్టి కూడా కొద్దిగా వేరీ అవుతుంది. ఆ ఫ్యాక్టర్ కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ మేజర్గా ఏంటంటే డికే అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇంకా ఎక్స్పైరీ రోజు అయితే ఒక 10-50 పాయింట్స్ అప్ కానీ డౌన్ కానీ క్లోజ్ అయినప్పుడు ప్రీమియమ్స్ అనేవి అలాగా సేమ్ క్లోజ్ అవ్వదు సార్ ఒక రోజు. ఓకే, ఐ అండర్స్టూడ్ యువర్ లాజిక్ క్వశ్చన్. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మేజర్గా సార్ అడిగేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సార్ మనకి లాస్ట్ 30 మినిట్స్ డేటా అనేది తీసుకుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చాలాసార్లు నేను ఇబ్బంది పడ్డాను అనమాట. ఎట్లా అంటే నిఫ్టీ ఇక్కడ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 25,000 ఉంది కదా. 25,020 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి. డెఫినెట్గా 25,000 కాల్ ఏదైతే ఉందో దీని ఇంట్రెన్సిక్ వాల్యూ 20 రూపీస్ ఉంటుంది. అవునా కాదా? అవును సార్. కరెక్ట్. బట్ ద థింగ్ ఏంటంటే ఆన్ ఎక్స్పైరీ సెటిల్మెంట్ అయ్యేటప్పటికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ యావరేజ్ ప్రైస్ తీసుకుంటుంది. అంటే ఈ యావరేజ్లో 3 o'clock నుంచి ఇలా మూవ్ అవుతుంది కదా, ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఈ యావరేజ్ ప్రైస్ తీసి ఇక్కడికి వచ్చేస్తుంది. మనకి క్లోజ్ అయిన ప్రైస్ ఏమో 1 minute చూస్తే 25,020 అనుకుందాం. బట్ క్లోజింగ్ వచ్చేసరికి 20,499. అంటే 25,000 ఇది 24,999. చూడండి ఇక్కడ ఏమైందంటే నేను చెప్తున్న కాన్సెప్ట్ అర్థమవుతుందండి. 25,000 కాల్ ఆప్షన్ ఏదైతే బై చేసామో డెఫినెట్గా యాజ్ పర్ ద నిఫ్టీ క్లోజింగ్ 20 పాయింట్లు ఉంటుంది. అంటే ఆ కాల్ ఆప్షన్ మనకి 20 పాయింట్లు ప్రీమియం అనేది ఉంటుంది కదా. కానీ యావరేజ్ ప్రైస్ తీసుకోవడం వల్ల చూడండి 24,999 అంటే 25,000 కింద క్లోజ్ అయింది కాబట్టి ఇదేమైపోద్ది అంటే 0 అయిపోద్ది. సో సింపుల్గా ఆ 30 minutes యావరేజ్ ప్రైస్ అనేది తీసుకుంటుంది, లాస్ట్ హాఫ్ అన్ అవర్ యావరేజ్ ప్రైస్. అందుకని ఈ వేరియేషన్ వస్తుంది. నేను కూడా ఒకసారి ఏం చేశానంటే స్టార్టింగ్లో ఇక్కడ 25,000 దగ్గర ట్రేడ్ అవుతుంది, 25,000 పైన ట్రేడ్ అవుతుంది. అప్పుడు అది ఎంత ఉంది, ₹1-2 ఉంది. నేనేమనుకున్నానంటే ఇది ₹5-6 ₹10 ఉంది పైన. సో యాజ్ పర్ ద ఇంట్రెన్సిక్ వాల్యూ కాన్సెప్ట్ మనకి ఈ ఆప్షన్ డిస్కౌంట్లో ఉంది, వాట్ ఎవర్ ద రీజన్ అనుకొని నేనేం చేశానంటే బై చేశాను. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ 30 minutes యావరేజ్ ప్రైస్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసే విధంగా మనము ఆ యావరేజ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయలేము సార్. ఎందుకంటే లాస్ట్ 30 minutes యావరేజ్ మనకు కంప్లీట్ అయ్యాకే కదా తెలుస్తుంది మనకి. ఈ ప్రీవియస్ డేటా తీసుకునే యావరేజ్ ప్రైస్ అని ఉంటుంది. లాస్ట్ 30 minutesకి యావరేజ్ అయితే ఉండదు. బట్ ఓన్లీ యావరేజ్ ప్రైస్ అయితే ఇండికేటర్స్ ఉంటాయి మనకి. బట్ టైం పీరియాడిక్గా కావాలి కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
3 నుంచి 3:30కి మనకి ఇది కదా కావాల్సింది యావరేజ్. బట్ ఇక్కడ ఈ పీరియాడిక్ యావరేజ్ ప్రైస్ అనేది కష్టం. హిస్టారికల్ యావరేజ్ తీసుకుంటా ఉంటుంది అది యావరేజ్ ప్రైస్ పెడితే, అంటే ప్రీవియస్ డేటాని కరెక్ట్గా మనకి యాక్యురేట్గా రాదు. యా, గుడ్ పాయింట్. ఒకటి ఫ్యూచరు, రెండవది థీటా డికే అండ్ డిమాండ్ సప్లై, అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాస్ట్ 30 minutes యావరేజ్ ప్రైస్ తీసుకుంటుంది. అందుకని మనం ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యా, ఈరోజు నిఫ్టీ అయితే లాస్ట్ క్యాండిల్ 9:35 దగ్గర రివర్స్ అయింది సార్. నేనైతే అక్కడ కాలేజ్ ఎగ్జిక్యూట్ చేశాను. నిఫ్టీ చార్ట్ ఏమో క్యాండిల్ అప్ సైడ్ వెళ్తుంది. నా స్ట్రైక్ ప్రైస్ ఏమో ప్రీమియం డికే వల్ల 10 points లూజ్ అయ్యాయి సార్. ఓకే. సో ఇక్కడ ఈ క్యాండిల్లోనా 1 minute? అవును సార్. ప్రైస్ యాక్షన్ ఏమో మనం ప్రీమియం కోల్పోయాము. అవునవును. నిఫ్టీ అయితే అప్ వెళ్ళింది, అక్కడ నుంచి రివర్స్ వెళ్ళింది. కరెక్ట్. గాట్ ఇట్. యా, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ యాక్చువల్గా రేపు ఎక్స్పైరీ ఉంది, నెఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా సార్. దాన్ని మనం ఏ మైండ్ సెట్తో ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది, స్టాక్స్లో కానీ నెఫ్టీ ఆప్షన్స్లో కానీ? అంటే ఎప్పుడు లాస్లోనే ఉంటున్నాం అండర్స్టాండ్. తీసుకున్న కరెక్ట్గానే తీసుకున్నాను, సిల్లి కానీ బిల్లి కానీ కరెక్ట్గానే తీసుకుంటున్నా. కానీ అది నేను ఎగ్జిట్ అవుతున్నా అది పెరుగుతుంది. మీరు రేపు వ్యూ అనేది తీసుకొని ఏదో ఒకటి ఒక స్ప్రెడ్ అనేది ట్రై చేయండి మేడం. ఓకే, సో డెబిట్ స్ప్రెడ్ కాకుండా క్రెడిట్ స్ప్రెడ్ ట్రై చేయండి. క్రెడిట్ స్ప్రెడ్ అంటే సెల్లర్గా ఉండడానికి ఒకటి ట్రై చేయండి, పేపర్ ట్రేడ్ కానీ రియల్ ట్రేడ్ కానీ. మినిమల్ లాస్ పెట్టుకోండి, జస్ట్ 2 strikes డిఫరెన్స్తో వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడుంది నిఫ్టీ 25,950 ఉంది కదా, 26,000 కాలు అమ్మేశారు, అక్కడి నుంచి ఒక 2 strike పైకి వెళ్ళి బై చేయండి. లేదు మార్కెట్ వ్యూ బుల్లిష్గా ఉందనుకోండి, అంటే జస్ట్ వ్యూ అనేది తీసుకోండి, అది రైట్ ఆర్ రాంగ్ అనేది కాసేపు పక్కన పెట్టి అలా ఒకటి ఆలోచించవచ్చు. రెండవది వచ్చేసరికి మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే ఏటీఎం స్ట్రాడల్ చార్ట్ అనేది తీసుకొని దీంట్లో వీవ్యాప్ అనే దాని కింద ఉందనుకోండి, మనం లాంగ్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయకూడదు. ఏది ఎద్దామని కాల్ అండ్ పుట్ అనేది మనం యాడ్ చేసి పెడతాం ఇక్కడ మార్నింగు. ఒకవేళ ఈ పైన వెళుతుంది అనుకోండి, అప్పుడు ఏది స్ట్రాంగ్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇక్కడ మార్నింగ్ ఏది స్ట్రాంగ్గా ఉంది, అప్పుడు మీరు స్కాల్ప్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కొంచెం స్ట్రాటజీ లాగా కూడా చేస్తారు, బట్ దీనికి ఏంటంటే కొంచెం మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూసి దాని యొక్క ఎట్ ద మనీ కాల్ అండ్ పుట్ అనేది యాడ్ చేసుకొని ఈ వీవ్యాప్ పైకి వస్తుంటేనే మనకు మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. వీవ్యాప్ పైకి వస్తే సో ఆ టైంలో ఏది ట్రేడింగ్ వ్యూలో ఉంటుంది, బట్ ఐ థింక్ ఇట్స్ ఇండికేటరు కంబైన్డ్ ప్రీమియం అనేది ఉంటుంది ఇండికేటరు. సో చూడాలి, ఒకసారి చెక్ చేసి చెప్తాను. బట్ స్టాక్ మోజోతో మీకు ఏమైనా ఇష్యూ ఉందండి? ఓకే, ఓటీపీ బదులు మీరు పిన్ సెట్ చేసుకోవచ్చు కదా మేడం, పిన్ ఆప్షన్ వస్తుంది. ఓకే, చూడండి, యా
ఇది వన్ ఆఫ్ ద ఇదనమాట. బట్ స్ట్రాటజీ అయితే మీరు ఒక క్రెడిట్ టు స్ప్రెడ్ అనేది ట్రై చేయండి రేపు. ఓకే సార్. ఓకే సార్. యా సార్ ఇంట్రాడే ఎలా తీసుకోవాలి సార్? అంటే ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఏ టైమింగ్ అయితే బెటర్? యాక్చువల్గా యాక్చువల్గా ఏంటంటే ఇంట్రాడేలో కొంచెం టేప్ రీడింగ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టేప్ రీడింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు మూవింగ్ యావరేజ్ అనేది పెట్టుకోవచ్చు. మూవింగ్ యావరేజెస్ని ఒక రిఫరెన్స్ లాగా పెట్టుకొని దాని పైన ఉన్నప్పుడు మీరు లాంగ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో నేను ఒక మూవింగ్ యావరేజ్ అనేది ఆఫ్ చేస్తున్నాను, 9 మూవింగ్ యావరేజ్ అనేది ఉంచుతున్నాను. సో జనరల్గా ఏంటంటే మనకి మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అయింది అనుకోండి, దాదాపుగా ఆ డైరెక్షన్లో ట్రేడ్ వస్తుంది. బట్ పివోట్ దగ్గర నుంచి బౌన్స్ అయింది అనుకోండి, అండ్ లెట్ మీ ఎనేబుల్ ద పివోట్స్. సో ఏంటంటే యాక్చువల్గా ఈ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది అనుకోండి, మనం లాంగ్ ట్రేడ్ తీసుకోవడం, మూవింగ్ యావరేజ్ కట్ అయ్యి కిందకు వస్తుంది, పివోట్ దగ్గర రిజెక్షన్ జరిగింది అంటే ఇంపార్టెంట్ పివోట్స్ దగ్గర నుంచి మనకి రిజెక్షన్ జరుగుతుంది అనుకోండి. అట్లా కొంచెం ఏంటంటే ఇది మనం ఏమంటామంటే కైండ్ ఆఫ్ టేప్ రీడింగ్ అంటాం. మనం ఇది స్టడీ చేయాల్సి ఉంటుంది, అంటే ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. కొంతమంది ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్లో లైక్ 3 minutes 5 minutes టైం ఫ్రేమ్లో మూవింగ్ యావరేజ్ కట్ అయింది అనుకోండి డౌన్ సైడ్ 5 minutesలో, సో ఇక్కడ పుట్ ఎంట్రీ చేస్తుంటారు. పైన కట్ అయినప్పుడు కాలు ఎంట్రీ చేస్తుంటారు అనమాట, అంటే వెరీ షార్ట్. దీనికోసం దీంట్లో కొన్ని ఫాల్స్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఎనీహౌ టేప్ రీడింగ్ అంటే మనం దాన్ని రీడ్ చేసి చేయాల్సిన ఇది ఉంటుంది అనమాట. ఇంట్రాడేలో చేయాలంటే దట్ ఈస్ సెట్ టు బి స్కిల్. చాలా స్టాక్స్ అబ్జర్వ్ చేసినంత వరకు డబ్ల్యూ ప్యాటర్న్ తర్వాత మూవ్మెంట్ కనిపించింది సార్. మూమెంట్ లేదా అంటున్నారా? ఉంది, డబ్ల్యూ ప్యాటర్న్ తర్వాత కొంచెం మూవ్మెంట్ కనిపించింది చాలా స్టాక్స్ వరకు అబ్జర్వ్ చేసి. యా స్మాల్ క్వాంటిటీస్తో ట్రై చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తున్న దాన్ని కొంచెం నోట్స్లో రాసుకొని చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ యూ కెన్ స్టార్ట్ విత్. యా సార్ మూవింగ్ యావరేజ్లో సార్ చెప్పండి. క్యాండిల్స్ అన్ని లాగింగ్ వ్యవస్థలంటే మనము నెక్స్ట్ వచ్చే క్యాండిల్ వెదర్ ఇట్ ఇస్ ఎండ్ ఆర్ గ్రీన్ ఆర్ ఎల్లో మూవింగ్ ఆర్ అప్ మూవింగ్ యావరేజ్ అనేది మనం యావరేజ్ కూడా వస్తుంది. 9 మూవింగ్ యావరేజ్ 9 క్యాండిల్స్ మూవింగ్. ఏంటి సార్? ఇప్పుడు 9 మూవింగ్ యావరేజ్ 9 క్యాండిల్స్ మూవింగ్ యావరేజ్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చే క్యాండిల్ ఎండ్ ఆర్ గ్రీన్ ఐడెంటిఫై చేయలేము. మూవింగ్ యావరేజ్ లో అప్ బ్రేక్ అయితే డౌన్ బ్రేక్ అవుతాయి కూడా ఇది చాలా లాగింగ్ ఇండికేటర్గా మీరైతే అనుకుంటున్నాను. యా డెఫినెట్గా లాగింగ్ ఇండికేటర్స్ ఇవి. ఓకే, ఎందుకంటే హిస్టారికల్ డేటాని తీసుకొని ప్లాట్ చేస్తుంది. యా లాగింగ్ సార్ ఇవి మనకి. గమనించండి సార్, జనరల్గా ఏటీఎం ఒకటి స్ట్రైక్ ప్రైస్ అబో స్ట్రైక్ ప్రైస్ బిలో ఉండే ప్రీమియమ్స్ దాదాపు ఈక్వల్ ప్రీమియమ్స్ 940 930 రెండు దయచేసి అరేంజ్ చేస్తే రెండు దాదాపు 80 పాయింట్స్ అనుకోండి. అది 135 పాయింట్స్ వస్తున్న సందర్భాలు గమనించండి. అది వాస్తవం అంటే అది అట్లాంటివి చేస్తున్నాను. ఒకటి చిన్న డౌట్. 80 రూపీస్ అంటున్నారా? సపోజ్ 80 నుండి అబోవ్ 1 స్ట్రైక్ బిలో 1 స్ట్రైక్ ఈక్వల్ ప్రీమియం ఉండేటట్టు ట్రై చేస్తాను. ఓకే, 940 130 వరకు రెండు సుమారుగా 260 + 61 పాయింట్స్ ఉంటాయి అనుకోండి. ఓకే చూద్దాం ఒకసారి ఇక్కడ మనం ఈరోజు ఏం జరిగిందని. ఒక్కసారి చూడండి.
ఎంత సార్ ప్రీమియం? 60 చూడండి. ఇది ఎందుకు? About 56 ఉంది, ఓకేనా? 56 భయ్యా. both buys. ఎన్ని గంటలకు సార్? 10 9 o'clock. 10 o'clock. షూర్ యా 10 o'clockకి ఈరోజు 24 కదా, సెట్ చేసాం. సో అరౌండ్ 65 ఉంది, 43 ఉంది ప్రీమియమ్స్. విచ్ వన్ యూ? అంటే నేను చూసింది 26,100. అదే సార్, ఇక్కడ ప్రీమియమ్స్ 64, 43 ఉంది. విచ్ వన్ చూద్దామంటారు? నాకు రెండు 62, 64లో పడింది సార్. 26,100 కొట్టు 26,150. ఓకే ఒకసారి వచ్చి 65 రేంజ్లో రెండు పడ్డాయి ఓకే. సార్. అదే టైం కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు. 10కి అయితే లేవు ప్రీమియమ్స్. 65 ఉంది, ఇదేమో 93 ఉంది మీరు చెప్పేది. మీరు ఆర్డర్ ఎంట్రీ ఏమైనా ఉంటే చూడండి, దాన్ని బట్టి మనకు దాన్ని బట్టి చూద్దాం. ఇంకా సార్ 26,150 కాస్ట్ 72. 26,150 ఏ ప్రైస్? 26,150లో 72లో పడింది. 10 o'clock 8 minutes. 10 o'clock 18 minutes 8 and 08 అవును 08. 71.3 ఉంది, ఓకేనా? ఓకే. ఓకే బై. నెక్స్ట్ 26,100 సేమ్ 62 ఉంది. 62 ఓకే, రఫ్గా 60 ఉంది. ఓకే చూద్దాం. ఆయన రెండు బై చేసాం నా. సో ఇక్కడ సేమ్ ప్రీమియం ఉన్నదాన్ని 10 తర్వాత బై చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ సిమ్యులేషన్ చూద్దాం. మనకి 70, 123 మైనస్ 230 మ్యాక్స్ 230కి వెళ్ళింది లాస్ట్. కొద్దిగా 5 minutes పెడుతున్నా, చూద్దాం. $495 హైయెస్ట్ రాస్తాం. 525, 800, 860, 950. $1,080. $386 max profit. Wow, 2,200. కానీ ఎప్పుడంటే లాస్ట్ మూమెంట్ ఫాల్లో వచ్చింది సార్, అప్పటిదాకా లాస్ ఉంది. లాస్ట్ వన్ సైడ్ మ్యాచ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఎనీ హౌ విచ్ ఈస్ గుడ్. యా ఇట్స్ వర్క్ ఫర్ ద డే. యా సైడ్ వేస్లో ఉన్నప్పుడు డెఫినెట్గా డెంట్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రేంజ్ బౌండ్లో కొద్దిగా లాస్ ఉంటుంది, మ్యాక్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు గెయిన్ ఒకవైపు లాస్ అనేది మెయింటైన్ చేస్తుంది కాబట్టి పెద్ద లాస్ ఉండదు, బట్ లాస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. యా వీ విల్ చెక్. అదే ఏదైనా మనం బై చేస్తున్నామంటే సార్ రెండు కూడా సింపుల్ లాజిక్. ఒక సైడ్ వెళ్ళాలి మార్కెట్, అగ్రెసివ్గా వెళ్ళాలా, దెన్ మంచి ప్రాఫిట్ వస్తుంది మనకి. యా
సింపుల్ లాజిక్ అది. గుడ్ గుడ్. అదంటే మీరు చెప్పిన స్ప్రెడ్లలో ఎక్కువ మనకు సక్సెస్ రేట్ ఉండేవి ఏవి బాగుంటాయి సార్? డెబిట్ స్ప్రెడ్, క్రెడిట్ స్ప్రెడ్ వేయండి సార్. అది ఇది దీంట్లో గుడ్ ఆర్ బ్యాడ్ కంటే కూడా మార్కెట్ టు డైరెక్షన్ అనేదే క్రూషియల్. మన వ్యూ కరెక్ట్ ఉండాలి సార్. అంటే మనం మార్కెట్తో పాటు కరెక్ట్గా ఉన్నామంటే ఏ స్ట్రాటజీ అయినా వర్కౌట్ అవుతుంది. అండ్ నాన్ డైరెక్షన్కి ఇంకా మనం అది దూరంగా వెళ్ళిపోయి సేఫ్గా చేసుకోవడం. దట్ ఈస్ వాట్. షార్ట్ స్ట్రేంజ్ బాగుంది సార్. ఐరన్ కార్డు షార్ట్ స్ట్రేంజ్ అయితే సేఫ్, ప్రాఫిట్స్ తక్కువ వస్తాయి, సేఫ్ ఉంటాం. యా. ఓకే అండి, ఇంకా వాల్యూమ్స్ షేర్ చేశాను. సార్ ఇప్పుడు ఈవినింగ్ అవర్స్ లో కొంచెం టైం బాగుంటుంది కాబట్టి ఎంప్లాయీస్ నెట్వర్క్ అండ్ న్యాచురల్ గ్యాస్ క్రూడ్ కూడా ఏమైనా ఇండికేటర్స్ కానీ స్ట్రాటజీస్ ఉంటే ఒకసారి ఆలోచించండి. రేపు అనేది యా డెఫినెట్గా. న్యాచురల్ గ్యాస్, శివ గారు న్యాచురల్ గ్యాస్ తీసుకున్నారు, ఏమైందో. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం. ఇంకేదన్నా ఉంటే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్, గుడ్ నైట్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. గుడ్ నైట్ అందరికి. సో 3 వైట్ సోల్జర్స్, 3 బ్లాక్ క్రాస్ క్యాండిల్స్ ఏ టైం ఫ్రేమ్లోనే వర్కౌట్ అవుతుందండి క్యాండిల్ స్టిక్స్ అనేది. బట్ రిలయబిలిటీ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకు ఉంటుంది, లైక్ డైలీ టైం ఫ్రేమ్స్ కానీ 1 hour టైం ఫ్రేమ్ కానీ అలాగా. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ. గుడ్ నైట్ అందరికీ.